నది వలె క్షేమం మీ కుటుంబంలో ప్రవహించున్నట్లుగా నేను చేయబోతున్నాను అని కృపగల దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య మనకు క్షేమమును దయచేస్తేనే మనము క్షేమముగా ఉండగలుగుతాం. అందుకే కీర్తనాకారుడు కూడా కీర్తన రాస్తూ ఏమంటాడు తెలుసా? మా క్షేమ ఆధారము నీవే అని మాట్లాడుతాడు. మనము క్షేమముగా ఉండాలి అంటే, సురక్షితముగా ఉండాలి అంటే మన క్షేమానికి ఆధారం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కూర్చోబలి గట్టిగాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన క్షేమమునకు ఆధారమై ఉన్నాడు. మన క్షేమమునకు ఆధారమై ఉన్నాడు. క్షేమకరమైన దీవెనలు కలుగు చేసేవాడై ఉన్నాడు. మితిలేని క్షేమమును ఆయన మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. సమాధాన క్షేమములని ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో దేశములో క్షేమము లేదు, రాష్ట్రములో క్షేమము లేదు, అలాగే గ్రామాలలో క్షేమము కనబడట్లేదు, కుటుంబాలలో క్షేమము కనబడటలేదు, అలాగే సంఘములో కూడా క్షేమము కనబడటలేదు, అలాగే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారములో కానీ, చేతి పనుల్లో కానీ, పాడి పంటల్లో కానీ ఈ రోజున మనుషులు క్షేమమును చూడలేకపోతూ ఉన్నారు. క్షేమ సమాచారాన్ని వినలేకపోతూ ఉన్నారు. ఎటు చూచినా కూడా క్షామమే కనబడుతుంది కానీ క్షేమము కనబడట్లేదు. ఎటు చూచినా భయము, ఆందోళన మధ్యలో, కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, అధైర్యముతో, భయముతో మనిషి రోజున బ్రతుకుతూ ఉన్నాం. ఎటు చూచినా కూడా క్షేమము అనేది కరువైపోయిన రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. క్షేమము లేని ప్రజల మధ్యలో మనం కనబడుతూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నా యేసయ్య సంఘ పరిస్థితి ఆయనకు తెలుసు, కుటుంబ పరిస్థితి ఆయనకు తెలుసు, దేశ పరిస్థితి ఆయనకు తెలుసు, రాష్ట్ర పరిస్థితి ఆయనకు తెలుసు గనక సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చూస్తూ ఉన్న దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను ఒక మాట ఇస్తున్నాను, నేను మీకు క్షేమమును కలగ చేయబోతున్నాను. కూడా చబలు గట్టిగాను, విశ్వాసంతో గట్టిగా చబలు కొట్టండి. నా యేసయ్య నాకు క్షేమమును కలుగ చేయబోతున్నాడు. నా యేసయ్య నా కుటుంబానికి క్షేమమును కలుగ చేయబోతున్నాడు. నా యేసయ్య నా దేశమునకు క్షేమమును కలుగ చేయబోతున్నాడు. నా యేసయ్య నా సంఘానికి క్షేమమును కలుగ చేయబోతున్నాడు అనవల గట్టిగా చబలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నిశ్చయముగా నా దేవుడు మనకు క్షేమమును కలుగ చేయునుగాక, మితి లేని క్షేమమును కలుగ చేయునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కనుక మనం గమనించి చూడగలిగితే అసలు క్షేమము అనే దానికి అర్థం ఏమైనా ఉందా అని చూడగలిగితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. అందరూ బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. నీ డేరా క్షేమ నివాసమని తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. క్షేమము అనే దానికి బైబిల్ చెప్పే ఓ చక్కని నిర్వచనం ఏమిటి అని చూడగలిగితే, నీ డేరా అనగా నీ కుటుంబం, నీ సంఘం, నీ జీవితం క్షేమ నివాసము అని ఎప్పుడు తెలుస్తుంది? నీవు క్షేమముగా ఉన్నావు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ సంఘము క్షేమముగా ఉంది, నీ కుటుంబము క్షేమముగా ఉంది, నీ పిల్లలు క్షేమముగా ఉన్నారు, నీ దేశము క్షేమముగా ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీ ఇంటి వస్తువులను గనక నీవు లెక్క చూడగా ఏది నువ్వు పోగొట్టుకొనకుండా గనక ఉంటే, ఏది పోయి గనక ఉండకుండా ఉంటే అప్పుడు ఆ ఇల్లు, ఆ ఒళ్ళు ఎలా ఉంది అంటే క్షేమము కలిగినది అని అర్థం. ఈ రోజున ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ కుటుంబంలో పోగొట్టుకున్న అనుభవాలు కనబడుతున్నాయా? సంపాదించుకొని కూర్చుకొని దాచుకున్న అనుభవాలు కనబడుతున్నాయా? లేకపోతే ఉన్నది పోగొట్టుకోకుండా కాపాడుకునే అనుభవాలు ఉన్నాయా? ఈరోజు చాలా మంది చెబుతుంటారు, పాస్టర్ గారండి ఇంటి వస్తువులు లెక్క చూడగా అంటే నీవే ఒక ఇల్లు, ఈ ఇంట్లో ఏ వస్తువును చూసినా కూడా ఏది పోయి ఉండదు అన్నాడు. అంటే ఈరోజు చాలా మందిని గమనించి చూడండి, ఏం బ్రదర్ బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, ఆరోగ్యం ఉందా అని అడిగామనుకోండి, ఆరోగ్యం పోయింది అని మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు.
సంతోషం పోయింది అనే వాళ్ళు ఉన్నారు, ఆనందం పోయింది అనే వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదం పోయింది అనే వాళ్ళు ఉన్నారు, సమాధానం పోయింది అనే వాళ్ళు ఉన్నారు, నెమ్మది పోయింది అనే వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఆత్మీయ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ పోగొట్టుకున్నాము ఇప్పుడు లేదు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రార్థన లేదు. ఒకప్పుడు విశ్వాసం ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు పరిశుద్ధత ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు నీతి ఉంది, ఇప్పుడు లేదు. ఏమైందయ్యా అంటే వస్తువులన్నీ లెక్క పెట్టుకుని చూస్తే పోయినట్టుగా కనబడుతున్నాయి, పోయినట్టుగా ఉన్నాయి. ఈ రాత్రి ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ నీవు ఏది పోగొట్టుకోకుండా నీ జీవితంలో ఉండడమే దాన్ని ఏమంటారంటే క్షేమముగా ఉండడం అని అర్థం. నిశ్చయముగా నా యేసయ్య కూడా నీ జీవితంలో, నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో నీవు ఏది పోగొట్టుకొనకుండా క్షేమముగా ఉన్నట్లుగా నా దేవుడు మీ నగరిలో నా దేవుడు క్షేమమును ఉంచునుగాక. అన్యజనులే చూచినా, నీ బంధువులే చూచినా, నీ ఇరుగు పొరుగు వారే చూచినా, నిన్ను చూచిన వాళ్ళందరూ ఏమని చెప్పుకోవాలి తెలుసా? ఇదిగో వారు ఎంతో సొగసుగా ఉన్నారు, వారు ఎంతో క్షేమముగా ఉన్నారని చెప్పుకుందురుగాక. ఒకవేళ ఇంతవరకు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి ఏం మాట్లాడుకున్నారో, ఏ సంభాషించారో నాకు తెలియదు. ఇది మొదలుకొని ప్రభు కోరుకుంటున్న కోరిక, నిన్ను చూచిన వాళ్ళందరూ కూడా ఎవరు వారు? అదిగో యేసయ్యను ప్రేమించిన వారు, యేసయ్యను ఆరాధిస్తున్నవారు, యేసయ్యను గణపరుస్తున్నవారు, యేసయ్యను కొనియాడుతున్నవారు, యేసయ్య పాదముల చెంత నిలిచి ఉన్నవారు, యేసయ్య అడుగులో అడుగు వేస్తున్నవారు, యేసయ్య వైపు చూస్తున్నవారు, యేసయ్య వైపు చేతులు చాపినవారు, యేసయ్య తట్టు హృదయము ఎత్తిన వారందరూ కూడా ఎంత సొగసుగా ఉన్నారు, ఎంత క్షేమముగా ఉన్నారు అని చెప్పుకునేటట్లుగా మీ కుటుంబాలని, సంఘాలని నా దేవుడు ఉంచునుగాక. మీ కుటుంబములు క్షేమముగా ఉండునుగాక, మీ సంఘములు క్షేమముగా ఉండునుగాక, మీ పిల్లలు క్షేమముగా ఉండునుగాక, మీ పరిచర్య క్షేమముగా ఉండునుగాక, మీరు కలిగి ఉన్న సమస్తము కూడా క్షేమము కలిగి ఉండునుగాక. ఆ క్షేమమునకు ఆధారమైన యేసు మిమ్ముని, మీ కుటుంబాన్ని, మీ కలిగిన సమస్తమును ఆయన ఏలుబడి చేయుచు ఆయనే మన క్షేమానికి ఆధారముగా నిలిచి ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను మీకు క్షేమమును కలుగ చేసేదను అని వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి క్షేమాన్ని కలుగ చేస్తాడో చాలా విషయాలు చెప్పాడు. క్షేమము అంటే అర్థమేమిటో కూడా ప్రభు మనకు సెలవు ఇచ్చాడు. అయితే ఇలాంటి క్షేమం మన కుటుంబానికి కావాలి అంటే, ఇలాంటి క్షేమం మన సంఘానికి కావాలి అంటే, ఇలాంటి క్షేమం మనం కలిగిన సమస్తానికి కలిగి ఉండాలి అంటే క్షేమమునకు కారణాలు ఏమై ఉన్నాయి? ఎవరి జీవితంలో ఆయన క్షేమానికి ఆధారముగా ఆయన కనబడతాడు అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం చదువుతూ వెళ్ళగలిగితే చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ రాత్రి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. దేవుడు మనకు క్షేమము కలుగ చేయునట్లుగా, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు అని చెప్పుకునేటట్లుగా మనం బ్రతకాలి అంటే, మనకు క్షేమము కలగాలంటే, మన ఇంటి వారందరికీ కూడా క్షేమము కలగాలి అని కోరుకుంటే మనం ఎలాంటి అనుభవాలలో నడిపించబడాలి అనేది ఈ రాత్రి ప్రభు మనతో చెప్పాలనుకున్న విషయం. కనుక నేను క్షేమముగా ఉండాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలి, మా ప్రాంతాలని క్షేమంగా ఉండాలి అనుకున్న వాళ్ళు హల్లెలూయా అనండి. క్షేమం మాకు కావాలి అనుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. నీ ఇంటికి నీ కలిగిన సమస్తమునకు క్షేమము అవునుగాక అన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు బహుక్షేమము కలిగి సుఖించెదరుగాక, నీ సంతానమునకు నిత్యము క్షేమము కలుగునుగాక, మీకు క్షేమ భాగ్యములు కలుగునుగాక, క్షేమకరమైన దీవెన మీకు కలుగునుగాక, మితిలేని క్షేమం మీకు కలుగునుగాక, సమాధాన క్షేమములు మీకు కలిగిన వారిగా ఉందురుగాక. ఎవరికి క్షేమము కలుగుతుంది? చాలా క్లుప్తంగా, వాతావరణం ప్రతికూలంగా ఉంది కనుక ఒక 2-3 మాటలు మాత్రమే నేను చెప్పి నేను ముగించేస్తాను. మొదటిగా చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎవరికి ఆయన క్షేమమును కలుగు చేయబోతున్నాడు?
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగం. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును. ఆమెతో చెప్పగా ఆమె సరే ఓకే, తలలో పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఒక దైవ సేవకుడు, ఒక యాజకుడు, ఒక దైవ సేవకుడు ఒక సహోదరితో చెప్పినటువంటి ఒక చక్కని మాట మనం చదివాం. ఏమిటి ఆ మాట? ఆ మాటలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉంది అని చూడగలిగితే, యాజకుడు ఎవరు అంటే ఏలి అని మనం చదువుతున్నాం. అక్కడ ఉన్న విశ్వాసి ఎవరు అంటే హన్నా అనే సహోదరి మనకు కనబడుతుంది. ఆ చరిత్ర మనందరికీ బాగా తెలుసు. ఎందుకయ్యా అంటే, లేవీడు ఒకడు ఉన్నాడు, వారి కుటుంబంలో పిల్లలు లేరు. పిల్లలు లేని కారణాన ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి ఈ మొదటి ఆమెకి శ్రమలు ప్రారంభించబడ్డాయి. సంతానం లేదు అని ఒక కారణాన్ని బట్టి నిందలు, అవమానాలు, బాధలు భరిస్తూ తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, యేసు ప్రభువుని గురించి ఎవరో చెప్పారు, చక్కగా వినింది. తిన్నగా ఏం చేసుకుందయ్యా అంటే, తిన్నగా షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. ఆ ప్రార్థనా మందిరములో హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడుపుతూ ఒక చిన్న విజ్ఞాపన చేసింది, ఒక చిన్న ప్రార్థన చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే మొక్కుబడితో కూడినటువంటి ఒక ప్రార్థన చేసింది. అయ్యా, నీ దాసురాలనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ నింద, ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను. లోకులు కాకుల్లాగా పొడి చేస్తూ ఉన్నారు. ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, పలుకుబడి ఉన్నా, హోదా ఉన్నా, చేతి నిండా డబ్బు ఉన్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, సంతానం లేదు అనే ఒక కారణము చేత అందరూ కూడా తక్కువ చూపు చూస్తున్నారు, హీనంగా చూస్తూ ఉన్నారు. కనుక నాకు ఒక మగబిడ్డను కనుక నీవు నాకు ఇస్తే ఆ మగబిడ్డను కూడా నా దగ్గర ఉంచుకోనయ్యా, ఆ మగబిడ్డను కూడా నీకే ఇచ్చేస్తాను, నీ సన్నిధిలోనే పెంచుతాను ప్రభువా. నాకు ఒక మగబిడ్డ కావాలి, నా నింద తొలగిపోవాలి, నా కన్యలకు ముగింపు కలగాలి, నా దుఃఖం సంతోషంగా మారాలి, నా నోటి నిండా నవ్వు కలగాలి, నా నాలుక ఆనంద గానాలు చేయాలి, నా పెదవులు ప్రహర్షముతో నింపబడాలి, నా తల మీద నిత్యానందం ఉండాలి, ఆనందముతో నేను అడుగులు వేయాలి ప్రభువా అని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆ సహోదరి విలపిస్తూ ఉంది. ఆ తర్వాత పాస్టర్ గారు బయటికి వెళ్ళినట్టున్నాడు. చర్చిలోకి రాగానే ఆమె మౌనంగా ఏడ్చుకుంటూ, తనలో తాను ఏడ్చుకుంటూ మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. ఆమెను చూచి అనుకున్నాడు, ఫుల్గా తాగొచ్చినట్టుంది మనిషి అనుకొని ముందు అపార్థం చేసుకున్నాడు. కాసేపు ఆగి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఆ సహోదరితో చాలా చక్కని మాట చెబుతున్నాడు. ఏమంటే, అమ్మా నీవు క్షేమముగా వెళ్ళు అన్నాడు. నీవు క్షేమముగా వెళ్ళు. ఇంతవరకు ఆమె జీవితంలో క్షేమము లేదు. ఇక మీదట నీవు క్షేమముగా వెళ్ళు, నేను క్షేమముగా వెళ్ళు అని ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే, ఆ భక్తుడు, ఆ సేవకుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాతో నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఏమైతే దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నావో, కన్నీళ్ళు విడిచి యేసయ్య పాదాలని కడిగి వేశావో, నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన, నీ మనస్సులో ఉన్న మదనంతా కూడా ఆయన పాదముల చెంత నువ్వు చెప్పుకున్నావు కదా. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరకు తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చే దేవుడు, కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడు, కాలు నడిచి రాగలిగిన వాడు. కనుక ఆ సజీవుడైనటువంటి యేసయ్య సన్నిధిలో నువ్వు మొరపెట్టావమ్మా. రావలసిన చోటికే నువ్వు వచ్చావు. కార్చవలసిన కన్నీరు ఆ స్థలంలోనే కన్నీరు కాచి ప్రార్థన చేశావు. ఖచ్చితంగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నువ్వు ఏమైతే మనవి చేసుకొని ఉన్నావో, ఖచ్చితంగా ఆయన నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ కన్నీలని ఆయన తొడవబోతున్నాడు. నీ ప్రార్థనకి జవాబుని ఆయన ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నీకు క్షేమము కలుగుతుంది. కొడుచబలు గట్టిగాను.
ఎప్పుడైతే దైవ సేవకుడు ఆమెకు అభయాన్ని ఇచ్చాడో, తిన్నగా ఆ రోజు నుంచి బైబిల్ చెబుతున్న మాట, ఆ రోజు నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం మానివేసను అని రాయబడింది. ఆ రోజుకి ఆమె దుఃఖానికి ముగింపు కలిగినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భఫలాన్ని అనుగ్రహించాడు, నవమాసాలు నిండిపోయాయి, కోరుకున్న కొడుకే పుట్టాడు, నోటి నిండా నవ్వు ఇచ్చాడు. కొడు చెప్పులు గట్టిగాను, గట్టిగా కోరుకున్న కొరికే పుట్టాడు, నోటి నవ్వు కలిగింది. అప్పుడు అన్న చెప్పుకునే మాట ఏమిటి తెలుసా? ఒకప్పుడు నేను దుఃఖములో ఉన్నాను, దుఃఖములో ఉన్న నన్ను ఆయన క్షేమమునకు లేవనెత్తాడు. కొడు చెప్పులు గట్టిగా, దుఃఖములో ఉన్న నన్ను క్షేమమునకు యేసయ్య లేవనెత్తాడు. కారణం ఏమిటయ్యా అంటే, అన్నాకి క్షేమాన్ని కలుగు చేసింది ఎవరు? యేసయ్య. యేసయ్య ఆమెకు ఎందుకు క్షేమాన్ని కలుగు చేశాడు? ఆమె క్షేమానికి ఆధారముగా యేసయ్య ఎందుకు నిలిచాడంటే ఒకే ఒక కారణం. ఆమె ఏం చేసిందయ్యా అంటే, కన్నీళ్లతో యేసయ్య పాదాలని తడిపింది. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ రాత్రి నీ కుటుంబంలో క్షేమము కావాలి అని కోరుకుంటున్నావా? సంఘములో క్షేమము కలగాలి అని కోరుకుంటున్నావా? దేశములో క్షేమము కలగాలి అని కోరుకుంటున్నావా? నీ బంధువుల మధ్యలో నీకు క్షేమము కలగాలి అని కోరుకుంటున్నావా? అయితే ఈ రాత్రి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి నీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిసిపోయేటట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివే అయితే, ప్రార్థన చేసేవాడు ఎక్కడ ఉంటాడో, ప్రార్థన చేసే వ్యక్తి ఏ సంఘములో ఉంటాడో, ప్రార్థన చేసే వ్యక్తి ఏ కుటుంబంలో ఉంటాడో, ప్రార్థన చేసే వ్యక్తి ఏ దేశంలో ఉంటాడో, ప్రార్థన చేసే వ్యక్తి ఎక్కడ ఉంటాడో, ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే క్షేమాన్ని కలుగ చేస్తుంది. కొడు చెప్పులు గట్టిగాను, క్షేమాన్ని కలుగు చేస్తుంది. ప్రేమైన సహోదరి, సహోదరులారా, ఎంతో దుఃఖముతో ఉంది ఆ సహోదరి, ఎంతో వేదనతో ఉంది ఆ సహోదరి, కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఎవరికి చెప్పుకున్న ప్రయోజనము లేదు. అప్పటికే డాక్టర్లు చేయి విడిచిపెట్టేశారు. భర్త తను కాదని మరొకని వివాహము చేసుకున్నాడు. లోకులు కాకుల్లాగా పొడుస్తూ ఉన్నారు. ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, పదిలమైన గూడు ఉన్నా, పంచభక్ష పరిమాణాలు ఉన్నా, ఆస్తులు అంతస్తులే ఉన్నా, అన్ని కలిగి ఉన్నా కూడా గర్భఫలము లేదు అని ఒక్క కారణము చేత అంతమంది కూడా నిందల అవమానాలు కలుగ చేస్తూ ఉంటే దుఃఖములో మునిగిపోయింది ఆ సహోదరి. క్షేమము లేదు. అందుకని బైబిల్ అంటుంది, యోబు గ్రంథకర్త అంటాడు కదా, దుఃఖములో ఉన్న వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ఆయనే అని. నువ్వు ఈ రాత్రి ఏ దుఃఖములో ఉన్నావో నాకు తెలియదు, ఏ వేదన మధ్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తున్నావో నాకు తెలియదు. నీ బ్రతుకు దినములన్నిట కన్నీళ్లు విడుస్తూ కొనసాగించబడుతున్నావా? నా కర్మ, నా శాపం అని నెత్తి నోరు కొట్టుకుంటూ కన్నీళ్లతో కాపురం చేస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ కన్నీళ్లు యేసయ్య పాదాల దగ్గరే కన్నీరు కార్చాలి. నీ కన్నీళ్లు విలువైన యేసయ్య పాదాలను మాత్రమే తడపాలి. వ్యర్థమైన చోట నీవు కన్నీరు విడవద్దు. నీ కన్నీటికి విలువ ఉంది గనక, విలువైన కన్నీటిని విలువైన యేసయ్య పాదాల దగ్గర గనక నువ్వు కన్నీరు కార్చి గనక ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నా కుటుంబంలో క్షేమం లేదయ్యా, నా పిల్లలు మాట వినట్లేదయ్యా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారయ్యా, లోకపు ప్రేమలో పడిపోతున్నారు, లోకపు మాయలో పడిపోతున్నారు, లోక తుచ్చమైన అభిలాషలో పడిపోతున్నారు, శరీర సంబంధమైన కార్యక్రమాల్లో పడిపోతున్నారు. నా పిల్లలకు క్షేమము కావాలయ్యా, నా భర్తకు క్షేమము కావాలయ్యా, నా భార్యకు క్షేమము కావాలయ్యా, మేము చేస్తున్న వ్యాపారాల్లో క్షేమము కలగాలయ్యా, చెరువులలో తోటలలో క్షేమము కలగాలి ప్రభువా. నాశనము, కీడు, బలత్కారము, అపాయము, ప్రమాదాలు మా జీవితంలో జొరబడకూడదు యేసయ్యా. ఏ సాతాను కార్యాలు మా మీద పని చేయకూడదు అని గనుక ఈ రాత్రి నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే, నీ కన్నీటి ప్రార్థన ఏం చేయగలుగుతుందో తెలుసా? నీకు క్షేమాన్ని కలుగు చేయగలుగుతుంది, నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయగలుగుతుంది, నీ కన్యలకి ముగింపును కలుగు చేయగలుగుతుంది, దుఃఖములో పడిపోయిన నిన్ను క్షేమమునకు లేవనెత్తగలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ కన్యలకు కారణం ఏమై ఉంది? అనారోగ్యము చేత కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావా? ఆర్థిక ఇబ్బందుల చేత కన్నీళ్ళు విడుస్తున్నావా? సంతానము లేక కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావా? వివాహము జరగక కన్నీళ్ళు విడుస్తున్నావా? ఏ పని చేసినా కలిసి రాక కన్నీళ్ళు విడుస్తున్నావా? పిల్లలు విపరీతమైన ప్రవర్తన
స్థితిగతులను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? తాగుబోతు భర్త, తిరుగుబోతు భార్య, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పిల్లలను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? నీ కన్నుల ముందు జరుగుతున్న ప్రతికూలమైన కార్యాలను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? నీ కన్నీళ్లకు కారణం ఏదైనా కావచ్చు, కానీ నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన వాడు, నీకు నవ్వుని కలుగు చేయగలిగిన వాడు, నిన్ను క్షేమమునకు లేవనెత్తగలిగిన వాడు ఒకే ఒకడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొడుచొబలు గట్టిగా, కొట్టగట్టిగా. యేసుక్రీస్తు మాత్రమే నీకు క్షేమమును ఇవ్వగలిగిన వాడు. యేసుక్రీస్తు మాత్రమే నీ క్షేమానికి ఆధారమై ఉన్నవాడు. యేసుక్రీస్తు మాత్రమే నీ జీవితంలో నవ్వుని కలుగు చేయగలిగిన వాడు, నీ బాధలని పోగొట్టగలిగిన వాడు, నీ శ్రమను పోగొట్టగలిగిన వాడు, నీ సమస్యల సుడిగుండము నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు, క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకని చెప్తున్నాడు దైవ సేవకుడు. ఆ రోజున ఏలీ దైవ సేవకుడు హన్నాతో చెప్పాడు. ఈ రోజున దేవుని ప్రతినిధిగా, ఒక దైవ సేవకునిగా ఈ రాత్రి నేను కూడా మీతో చెబుతున్నాను. ఏమిటో తెలుసా? నీవు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవుడు యెహోవాతో ఈ రాత్రి నువ్వు ఏమైతే ప్రార్థన చేయుచు ఉన్నావో నీ ప్రార్థనలన్నిటికీ నా దేవుడు జవాబుని ఇచ్చునుగాక. విశ్వాసం గడ్డకు చప్పలు కొట్టిన ఒకసారి. నీకేమని ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నా దేవుడు వినబోతున్నాడు. నీ కన్నీళ్ళని నా దేవుడు చూడబోతున్నాడు. నీ కేకలని నా దేవుడు వినబోతున్నాడు. నీ మూగ వేదన, నీ మూగ రోదనని ఆయన వినబోతున్నాడు. ఆయన కన్నులు నీ ప్రార్థన వైపే ఉన్నాయి, ఆయన చెవులు నీ ప్రార్థన వైపే ఉన్నాయి. ఆయన ఏం ప్రార్థన చేస్తావో ఆయన నీ ప్రక్క నిలిచి నీ ప్రార్థన వినబోతున్నాడు. ఎందుకు తెలుసా? నీకు క్షేమమును కలుగు చేయాలని, నీకు క్షేమమును కలుగు చేయాలని. ఇంతవరకు నా బ్రతుకు దినములన్నిట దుఃఖముతో నా ఏండ్లు గడిచిపోతున్నాయి అని చెప్పుకుంటున్నావా? కన్నీళ్ళ మధ్యలోనే కాపురం చేస్తూ నడిపించబడుతున్నాను అని చెప్పుకుంటున్నావా? ఇక నా కన్నీళ్ళకి ముగింపు లేదా అని మాట్లాడుకుంటున్నావా? ఇక దుఃఖంలోనే నేను సమాధులకి దిగిపోవాలా అని అనుకుంటున్నావా? ఇక నా కన్నీళ్ళు ఏదో నా తలరాత ఇలా జరిగిపోయింది, ఇక నా తలరాత, నా కర్మ, నా శాపం అనుకొని నిన్ను నీవే శపించుకుంటూ ఒకవేళ దుఃఖముతో ఎవరికి చెప్పుకోలేక 4 గోడల మధ్యలో నువ్వు ఒక్కడివే కూర్చొని పిచ్చోలాగా గోలు గిల్లుకుంటూ జుట్టు బిక్కుంటూ నా శాపం అనుకొని ఏడుస్తూ ఉన్నావా? ఈ రాత్రి ప్రియ సహోదరుడ, సహోదరి, నీ గుండె లోతుల్లో దాగి ఉన్న బాధని వెలికి తీయగలిగిన దేవుడు నా యేసయ్య. నీ హృదయ లోతుల్లో ఉన్న ప్రతి బాధని నా దేవుడు తొలగించి నీ జీవితంలో, నీ దుఃఖములో నుండి నా దేవుని నిన్ను క్షేమములోకి లేవనెత్తునుగాక, క్షేమమునకు లేవనెత్తునుగాక. అందుకని క్షేమమునకు మనం లేవనెత్తబడాలి అంటే, మనము క్షేమముగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఒంట్లో ప్రార్థన ఉండాలి, సంఘములో ప్రార్థన ఉండాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడాలి. ప్రార్థన ఎక్కడ ఉంటుందో ప్రార్థన ఉన్న చోట క్షేమము కనబడుతుంది, ప్రార్థన లేని చోట క్షామము కనబడుతుంది. నువ్వు క్షేమముగా ఉండాలి అంటే ప్రార్థించేవాడివే ఉండాలి, ప్రార్థించేవాడివే ఉండాలి, కన్నీళ్ళు విడిచేవాడివే ఉండాలి, పట్టుదల కలిగి, ఏక మనసు కలిగి, ఎడతెగక మెలకువగా ఉండి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి ఒక ప్రార్థనాపరుడుగా, ఒక ప్రార్థనా వీరుడుగా, ఒక ప్రార్థనా యోధుడుగా నువ్వు దేవుని సముఖములు గనక ప్రార్థన చేయగలిగితే, రాత్రి జాములో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఉదయకాలమే చేసిన, మధ్యాహ్న కాలమే చేసిన, రాత్రి జాములో చేసిన, సాయంకాలమే చేసిన, అలాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన, మోకరించి ప్రార్థన చేసిన, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నీ ప్రార్థనకు జవాబును ఇవ్వగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నీ ప్రార్థన ద్వారా నీకు క్షేమాన్ని పంపించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే మన క్షేమానికి ఆధారమైన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొడుచబులు గట్టిగాను. ఆ యేసయ్య ఈ రాత్రి నీకు క్షేమమును దయచేయునుగాక. ఆ క్షేమము కలుగునట్లుగా మనము ప్రార్థన చేయువారమై ఉందుముగాక. ఒకవేళ ఈ రోజు వరకు కూడా నీ జీవితంలో క్షేమాన్ని చూడలేకపోయావేమో, క్షేమ సమాచారాన్ని వినలేకపోయావేమో, క్షేమమా అని ఎవరైనా నిన్ను అడిగితే క్షేమము, కులాసే, సౌఖ్యము అని చెప్పలేకపోయావేమో. నయమాను కుష్ఠరోగా నుంచి విడుదల పొందుకొని ఇంటికి వెళుతుంటే గెహాజీ అతని వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ నయమాన్ అతన్ని చూచి ఏమంటాడు? హలో బ్రదర్, క్షేమమా
అని అడిగితే అతను అంటాడు క్షేమమే అన్నాడు. ఈ రోజున క్షేమమా అంటే క్షేమమే అంటున్నారు, కానీ క్షేమము అనేవాడు తక్కువైపోయాడు. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదివాను, 6 సంవత్సరాలు హాస్టల్లో చదివాను. గురుకుల పాఠశాల 6 సంవత్సరాలు చదివాను. అప్పుడు పోస్ట్ కార్డు ఉండేది, సెల్ ఫోన్ లేవు కదండి, ల్యాండ్ ఫోన్లు ఉండేవి, కానీ పోస్ట్ కార్డు ఉండేది. ఆ పోస్ట్ కార్డులో రాసేవాళ్ళం ఏమని, పూజనీయులైన తల్లిదండ్రులకి నీ ప్రియకుమారుడు రాజేషు రాయి నమస్కరించి, అంత ఒట్టిదే నమస్కరించి రాయినది ఏమనగా, నేను ఇచ్చట క్షేమముగా ఉన్నాను, మీరచ్చట క్షేమముగా ఉన్నారని తలంచుచు దేవునికి ప్రార్థన చేయించున్నారు. డైలాగులు బాగానే ఉంటాయి, అంత ఒట్టియే చేసేది డైలాగులు అన్నీ. క్షేమముగా ఉన్నాను అని ఉత్తరాలు రాసేవాళ్ళు. ఈ రోజున క్షేమముగా ఉన్నావా అని అడిగితే క్షేమముగా ఉన్నాను అని చెప్పగలిగిన వాడు ఎంతమంది ఉన్నారండి? క్షేమమా అంటే లేదు క్షేమమే అనేవాళ్ళు చాలామంది అయ్యారు. అందుకని రాత్రి నా యేసయ్య నీ కుటుంబానికి, నీ గ్రామానికి క్షేమమును దయచేయవలెనని ఆయన కోరుకున్నాడు. ఇక మీదట మోకరించడం మన వంతు, కన్నీళ్లు విడవడం మన వంతు, పట్టుదలతో ఏక మనసుతో ఎడతెగక మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయడం మన వంతు. ఖచ్చితంగా క్షేమమును దయచేయడం మన యేసయ్య వంతు. కొడు చప్పులు గట్టిగాను. మొదటిగా మనకు క్షేమము కలగాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థించేవారుగా మనం కనబడాలి. మీరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించి చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యములు గనక మనం చూడగలిగితే, యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. చాలు అక్కడ రాయబడిన మాట, యూదులకు క్షేమము కలిగిందట, ఘనత కలిగిందట, సంతుష్టి సంతోషము కలిగెను అని రాయబడింది. యూదులకు క్షేమం ఎందుకు కలిగింది? ఎస్తేరు పుస్తకమును మనం చదివితే 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు, అవునా కదండి? 3 వ్యక్తులు కనబడతారు. ఎవరయ్యా అంటే ఎస్తేరు కనబడుతుంది, మొర్దెకై కనబడతాడు, విలన్గా హామాను కనబడతాడు. విలన్ ఎవరండి? హామాను కనబడతారు. ఆ 3 వ్యక్తులే ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది ఎక్కువగా. అహష్వేరోషు రాజు కూడా ఉన్నాడు, అతడు కూడా కనబడుతాడు. అయితే హామాను ఏం చేశాడయ్యా అంటే యూదులందరినీ కూడా నాశనము చేయాలి అనుకున్నాడు. యూదా జాతి ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, ప్రార్థించే వాళ్ళు ఉండకూడదు, మోకరించే వాళ్ళు ఉండకూడదు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఉండకూడదు, బైబిల్ పట్టిన వాళ్ళు ఉండకూడదు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి హామాను ఏం చేశాడయ్యా అంటే యూదా ప్రజలందరినీ కూడా నాశనము చేయడానికి కంకణము కట్టుకొని అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరికొద్ది రోజుల్లో యూదా జాతిని మొత్తము లేకుండా నిర్మూలన చేయాలనుకున్నాడు. హామాను అనుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మొర్దెకై కొరకు 50 మూరల పొడవు కలిగినటువంటి ఒక ఉరికొయ్య ఊరి నడుబొడ్డును నిలబెట్టాడు. అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్యలో తన జాతి ప్రజలను కాపాడుకోవడానికి, యూదా ప్రజలు ఎవరు నశించిపోకుండా ఉండడానికి మొర్దెకై గుమ్మము దగ్గర గురకావాడిగా, అలాగే వాచ్మెన్గా ఉన్నటువంటి మొర్దెకై ఏం చేస్తాడో తెలుసా? బట్టలు చుట్టుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. రాణికి కూడా కబురు పంపిస్తే రాణి కూడా తెగించి కూడా ఆమె కూడా ఏం చేసింది? ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. తన జాతి ప్రజల కొరకు, నశించిపోతున్నటువంటి క్రైస్తవుల కొరకు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కొరకు, క్రైస్తవుల మీద జరుగుతున్న హింసల కొరకు, క్రైస్తవుల మీద జరుగుతున్న విరోధమైన కార్యక్రమాల కొరకు మొర్దెకై ఏం చేశాడు? ఏ ఆయుధాన్ని చేతబట్టాడో తెలుసా? ఏ ఆయుధాన్ని చేతబట్టుకున్నాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని మొర్దెకై ఎస్తేరు కలిసి ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు.
ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నారు. మా జాతి ప్రజలు కాపాడబడాలి, మా దేశము క్షేమముగా ఉండాలి, యూదులు క్షేమముగా ఉండాలి, క్రైస్తవులు క్షేమంగా ఉండాలి, క్రైస్తవ నిర్భయముగా బ్రతకాలి, ఏ దుష్ట మృగము రాకూడదు, ఏ అపాయము కలకూడదు, ఏ కీడు కలకూడదు, ఏ నాశనము జరగకూడదని యూదా ప్రజలందరి కొరకు మొర్దెకై, ఎస్తేరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒక రోజున రాజుగారికి నిద్ర పట్టనివ్వకుండా చేశాడు. నిద్ర పట్టని ఆ సమయంలో ఒక గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. ఆ గ్రంథములో మొర్దెకై గురించి రాయబడింది. మొర్దెకై చేసిన మేలుకి ఏ ఉపకారము చేయనట్టుగా అందులో రాయబడి ఉంది. వెంటనే హామాన్ని పిలిపించాడు. హామాను, నేను ఒక వ్యక్తిని ఘనపరచాలంటే ఏ లెవెల్లో ఉండాలి అన్నాడు. అనగానే హామాను అనుకున్నాడు, నేను కాకపోతే ఇంకెవరున్నారు, రాజుగారి గణపరచాలని నేను తప్ప ఎవరున్నారు, నన్నేనే అనుకొని తన ఊహలన్నీ ఏం చేశాడు, రాజుగారు చెప్పాడు. నన్నే కదా, ఇంకెవరున్నారు, నాకంటే ఇంకా సెలబ్రిటీ ఎవరున్నారు, నాకంటే ఇమేజ్ కలిగిన వాడు ఎవడున్నాడు, నాకంటే రాజుకు సన్నిహితుడు ఎవరున్నారు, ఇంకా నేనే కదా, ఏ చేసినా నాకే కదా అనుకొని తన మనసులో ఉన్న కోరికలన్నీ ఏం చేశాడండి, రాజుగారు చెప్పాడు. రాజుగారు వెంటనే అంటాడు, నువ్వు చెప్పినవన్నీ ఎవరికి చేయమన్నాడు, మొర్దెకైకి చేయమన్నాడు. ఇప్పుడు గుమ్మం దగ్గర ఉన్నవాడు గుర్రం ఎక్కిన వాడు సింహాసనం ఎక్కిన వాడు ఏం చేశాడు, హామాను ఉద్యోగం తీసుకొని ప్రధానమంత్రిగా ఉన్నాడు. కూడా సభలు గట్టిగాను. బైబిల్ రాయబడిన మాట మనం చూడగలిగితే, ఉపవాస ప్రార్థన ఏం చేసింది అని చూడగలిగితే, యూదులందరికీ ఏమి ఇచ్చిందంటండి, క్షేమమును కలుగు చేసెను అని రాయబడింది. యూదులందరికీ క్షేమాన్ని కలుగు చేసింది. యూదులు పోరాడారా, నిరహార దీక్షలు చేశారా, రిలేలు చేశారా, మరొకటి చేశారా, ఏమి చేయలేదు. వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అంటే ఉపవాసముండి ప్రార్థన చేశారు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. ఎందుకు తెలుసండి, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన సింహాసనాలను కదిలించగలిగిన వాడు, ప్రభుత్వాలను ఊడిపోయేటట్టు చేయగలిగిన వాడు, ప్రభుత్వాన్ని ముక్క చెక్కలు చేయడానికి ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే అధికారుల పొగరును అణిచివేయగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఏ ఉరి కొయ్య మీద అయితే మొర్దెకైని ఉరి తీద్దామనుకున్నాడో అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. కూడా చెప్పులు గట్టిగాను. శత్రువు కార్యాలన్నీ నిర్మూలము చేయబడ్డాయి, శత్రు కుయుక్తులన్నీ నిర్మూలము చేయబడ్డాయి, శత్రు ఆలోచనలన్నీ కూడా నిర్మూలము చేయబడ్డాయి. అప్పుడు బైబిల్ రాయబడిన మాట, యూదులకు క్షేమమును, సంతోషమును, సంతుష్టియు, ఘనతయు మెండుగా కలిగెను. ఎప్పుడు కలిగిందయ్య అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. హన్న కన్నీటి ప్రార్థన తన జీవితానికి క్షేమాన్ని కలుగ చేసింది. అలాగే మొర్దెకై, అలాగే ఎస్తేరు చేసినటువంటి ఉపవాస ప్రార్థన వారి జాతికి ఏం కలుగ చేసిందండి, క్షేమాన్ని కలుగు చేసింది. ఇదే పాటలో మరొక మాట కూడా మనం చదువుకుంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యము గనక చూడగలిగితే, యోబు తన స్నేహితుల కొరకట ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎప్పుడిచ్చాడు, ఎప్పుడు కలుగు చేశాడు అంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన, నేను చదివించిన ప్రతి స్థలములో కూడా ప్రార్థన ద్వారా క్షేమము కలిగెను, ప్రార్థన ద్వారా క్షేమము కలిగెను అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తన క్షేమ స్థితిని దేవుడు మరలా అతనికి దయచేసి రాయబడింది. అంటే ప్రార్థన అతనికి ఏం చేసిందండి, క్షేమ స్థితిని మరలా అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఒకప్పుడు యోబు ఎలా బ్రతికాడో, ఒకప్పుడు యోబు ఎలా ఉన్నాడో, అందుకే యోబు గ్రంథం రాయబడి ఉంటుంది. పూర్వ దినములో ఉన్నట్టు నేను ఉండిన ఎడల ఎంత మేలు అంటాడు. ఎందుకని, సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తల మీద ఆయన రహస్యం ఉంది,
ఏంటి, నేను పెట్టిన అడిగల్లా నేతులు పడతా ఉంది, నా పిల్లలు నా చుట్టే ఉన్నారు, ముసలు లేచి నిలబడుతున్నారు, కుర్రోళ్ళు పారిపోతున్నారు, అందరికీ నేను కళ్ళు లేని వాడికి కళ్ళు, కాళ్ళు లేని వాడికి కాళ్ళు అయ్యాను, తండ్రి అనేక మందికి నేను తండ్రిగా ఉన్నాను అని ఎన్నో మాటలు తన అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు యోబు. తన క్షేమస్థితిని దేవుడు మరలా ఇచ్చాడు. ఒకప్పుడు పోయాయి, మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. ఎలా వచ్చిందయ్యా అంటే తన స్నేహితుల కొరకు ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. తన స్నేహితులు ఎవరు? కడుపు నిండినప్పుడు ఒక మాట మాట్లాడతారు, కడుపు ఖాళీ అయితే ఇంకొక మాట మాట్లాడతారు. యోబు స్నేహితులు ముగ్గురు ఉన్నారు. ఎవరండి? బిల్డపు, లోఫరా, బిల్దదు, జాఫర్, లోఫర్ కాదు జాఫరు, ఎలిఫస్, ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఉదయం టిఫిన్ ఎక్కడ? యోబు ఇంట్లోనే. మధ్యాహ్నం భోజనం ఎక్కడ? యోబు ఇంట్లోనే. సాయంకాలం స్నాక్స్ ఎక్కడ? యోబు ఇంట్లోనే. డిన్నర్ ఎక్కడ? యోబు ఇంట్లోనే. పడుకోవడానికి మాత్రం ఇంటికి పోతారు. తెల్లారి అయిందో లేదో కోడి కంటే ముందు వచ్చి కూర్చుంటుంది ఎక్కడ? యోబు ఇంట్లో. ఇక్కడే తినడం, ఇక్కడే తిరగడం, పడుకోవడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళు. ఒక రోజున మొత్తం పోయాయి, రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు స్నేహితులందరూ రోడ్డు మీద కూర్చొని ఏడ్చుకుంటూ చివరికి ఏమన్నా తెలుసా, నువ్వు ఏదో చేసింటావులే, ఏం చేయకపోతే ఎందుకు తెచ్చింటుంది, ఒక్కసారి ఊడిపోయిందంటే ఏదో జరిగింటుందిలే అని సూటి పోటీ మాటలు మాట్లాడి అతనుకున్న గజ్జిరోగం కంటే ఇలా మాటలు ఎక్కువగా గాయాలు కలుగు చేశాయి. అందుకంటారు కదా, సూటిపోటి మాటలంట కత్తిపోటు కంటే కూడా గాయం ఎక్కువ చేస్తుందంట. సూటిపోటి మాటలు తుపాకీ గుండు కంటే కూడా మరింత వేదన కలుగు చేస్తుందంట. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అదే యోబు స్నేహితుల కొరకు తను ఎవరైతే నిందించారో, దూషించారో, అవమానపరిచారో, కించపరిచారో వాళ్ళందరి కొరకు యోబు ఏం చేశాడంటండి, ప్రార్థన చేశాడు. నువ్వు నాశనం అయిపోవాలి, మట్టి కొట్టుకుని పోవాలి, లారి కింద పడిపోవాలి, జీవితం నాశనం అయిపోవాలి అని చేయలే. అందుకే చూడండి, చాలా చోట్ల చాలామంది క్రైస్తవులని కొట్టినప్పుడే కానీ, క్రైస్తవులను చంపకేసి కొట్టినప్పుడే కానీ, పేడ నీళ్ళు మీద పోసినప్పుడే కానీ, చర్చిలు తగలబెట్టినప్పుడే కానీ, చర్చిలు కొట్టినప్పుడే కానీ ఏ క్రైస్తవుడు తిరగబడి వాళ్ళని కొట్టారండి? కొట్టినట్టు దాఖలు ఎక్కడ ఉన్నాయా? కనబడవు. క్రైస్తవుడు ఎవడయ్యా అంటే తన శత్రువులను కూడా ప్రేమించి ప్రార్థించేవాడు. కొడు చప్పులు గట్టిగా. అది యేసే మనకు నేర్పించిన పాఠం. అది యోబు తన గురించి విరోధంగా మాట్లాడారే, దూషించారే, అవమానపరిచారే, కించపరిచారే, రకరకాల మాటలు మాట్లాడారే, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు, తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. ఈ రాత్రి ఒకవేళ ఎవరు నేను దూషించారో, అవమానపరిచారో, కించపరిచారో, తోలనాడాలో, దుమ్మెత్తిపోసారో, మట్టి కొట్టుకుపోతావని ఎవరైతే నిన్ను అన్నారో వారిని మనసులో పెట్టుకొని రోజు వాళ్ళ గురించి శపిస్తున్నావేమో, శాపాలు పెడుతున్నావేమో, శాపనార్థాలు పెడుతున్నావేమో. అయితే అలా నువ్వు చేయకూడదు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసి చూడు. నా దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేయునుగాక, నీకు క్షేమాన్ని కలుగు చేయునుగాక అన్న కన్నీటి ప్రార్థన చేసింది. మొర్దెకై, ఎస్తేరు ఉపవసించి ప్రార్థన చేశారు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఈ 3 ప్రార్థనల ద్వారా కలిగినటువంటి ప్రతిఫలం ఏమిటయ్యా అంటే వారికి ఏం కలిగిందండి, క్షేమము కలిగింది. కొడు చబులు గట్టిగా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటయ్యా అంటే ఇలాంటి ప్రార్థన అనుభవాలు ఏ సంఘములో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ వ్యక్తిలో ఉంటాయో, ఏ ప్రాంతంలో ఉంటాయో, ఆ ప్రాంతం, ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ వ్యక్తి తన కలిగినవన్నీ కూడా ఎలా ఉంటాయట, క్షేమముగా ఉండునుగాక. ఏది పోగొట్టుకున్నాను అని చెప్పకుండా ఉండేదవుగాక. కొడు సభలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. కనుక మనకు క్షేమము కలుగునట్లుగా కృపగల దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక, మన ప్రార్థనకు జవాబును ఇచ్చునుగాక. 2వ మాట చెప్తున్నాను చూడండి. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందరు బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి ఒకసారి చూడండి. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 27వ వాక్యం చదువుతున్నారు, విందాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు ఎవరి మీదైతే బాధ పెట్టావో వారి యందు కరుణ చూపిన ఎడల
నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని. 4వ వాక్యం కూడా చూడండి. నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉన్నాను. అంత తలపైకి హల్లెలూయానండి. చేతులు లేవట్లేదంటమ్మా, వాళ్ళ చేతులు ఊపన్నట్లాగా అలాగ కొంచెం ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా 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 అని చెప్పు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా నేను మీకు క్షేమమును కలుగు చేసేదను అని వాగ్దానం ఇచ్చాడు కదా. క్షేమం ఎవరికి కలుగుతుందో మనం చూడగలిగితే, దానియేలు ఒక రోజున నెబుకద్నెజరుతో చెప్పుచున్న మాట షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసిన తర్వాత, ఆ అగ్నిగుండంలో మరొక వ్యక్తి, 4వ వ్యక్తి కనబడిన తర్వాత నెబుకద్నెజరు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడే సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పి దేవుణ్ణి ఒప్పుకున్నాడు. ఆయన్ను మాత్రమే ఆరాధన చేయాలని శాసనం కూడా వేశాడు. అందుకనే బైబిల్ అంటుంది, నెబుకద్నెజరు స్వయంగా చెబుతున్నాడు ఏమని, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు నేను ఎలా ఉన్నాను, క్షేమము కలవాడనే ఉన్నాను. అందుకనే నీ నగరిలో క్షేమముండునుగా కాని కీర్తనకాడు అంటాడు. నెబుకద్నెజరు నగరిలో కూడా ఏముందంటండి, క్షేమముంది. అయితే అతనికి ఒక రోజున ఒక దర్శనం వచ్చింది, ఒక కలగన్నాడు. ఆ కలని కలభావాన్ని చెప్పడానికి తన దేశంలో ఉన్నవారు ఎవరు కూడా సరిపోలేదు. ఆ తర్వాత దానియేలును పిలిపించి, ఆ దానియేలు ద్వారా అతడు పొందుకున్న దర్శనము, ఆ దర్శన భావాన్ని దానియేలు చెప్పడం ప్రారంభించాడు. ఆ చెప్పిన వాటిలో ఒక మాట ఇప్పుడు మనం చదివాం. ఏమని అంటే, రాజా, నా యోచన, నేను చెప్పే మాట, నేను చెప్పే ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను నీవు అనుసరించి నీవు ఎవరి మీదైతే బాధ పెట్టావో వారి మీద గనక నీవు కరుణ చూపగలిగితే, నీకున్న క్షేమము నీకు ఇక మీదట నీకే ఉండును. నీవు క్షేమము కలిగి ఉన్నావు కదా, ఇక నీ మీదట క్షేమము పోగొట్టుకోకుండా, క్షేమము నీ నగరిని విడిచిపెట్టకు వెళ్ళకుండా నీవు క్షేమము కలిగిన వాడిగా ఉండాలి అంటే, ఇదిగో నేను చెప్పే మాట విను. నీ పాపములన్నీ నువ్వు మానివేయాలి, నీతి న్యాయములను అనుసరించి నడవాలి, బాధ పెట్టిన వారి ఎడల కరుణని చూపాలి. ఈ 3 అనుభవాలు కనుక నువ్వు చేయగలిగితే, నువ్వు చెప్పావే నా ఇంటిలో విశ్రాంతి, నా నగరిలో క్షేమముంది అని చెప్పావే, ఆ క్షేమం ఇక నీ ఎదుట పోకుండునట్లుగా నీకే ఉంటుంది అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ జీవితంలో కూడా క్షేమము నిన్ను విడిచిపెట్టి వెళ్ళకుండా, అందుకనే భక్తుడు కూడా ఒకసారి అంటాడు ఏమని, నా క్షేమము గతించిపోవచ్చున్నది అంటాడు. నా క్షేమము గతించిపోవచ్చున్నది, నీటి వలె ఎండిపోవచ్చున్నది, వాగు వలె ఎండిపోవచ్చున్నది, క్షేమము లేని వాడిగా నేను ఉన్నాను అంటాడు. నీ క్షేమము నేను విడిచిపెట్టి వెళ్లకుండా ఉండాలంటే, పాస్టర్ గారండి ఈ రోజు వరకు మేము క్షేమంగా ఉన్నామండి, కానీ ఈ 2-3 రోజుల్లో మా క్షేమం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 2023 వరకు బాగానే ఉన్నాం క్షేమంగా, 2024లో పోయింది అయ్యా. 2019 వరకు క్షేమంగా ఉన్నామయ్యా, కరోనా వచ్చింది, క్షేమం అంతా పోగొట్టింది అయ్యా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీకున్న క్షేమము నీకు ఇక మీదట నీకు ఉండునట్లుగా, ఆ రోజు నెబుకద్నెజరు రాజుకి దానియేలు చెప్పిన మాట ఇది. ఈ 2వ రాత్రి సభలో వచ్చిన మీకు పరిశుద్ధాత్ముడు దైవ సేవకుని ద్వారా చెబుతున్న మాట ఇది. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే అంటే 3 పనులు చేయాలి. 1, నీ పాపములను మానాలి. 2వది, నీతి న్యాయములను అనుసరించాలి. 3వది, ఎవరినైతే బాధ పెట్టావో వారి మీద నువ్వేం చేయాలా,
మీ అత్తను బాధ పెట్టావా? నీ కోడల్ని బాధ పెట్టావా? నీ తల్లిదండ్రులను బాధ పెట్టావా? నీ పిల్లలని బాధ పెట్టావా? నీ సేవకుని బాధ పెట్టావా? నీ తోటి వారిని బాధ పెట్టావా? మాటలతో బాధ పెట్టావా? సూపులతో బాధ పెట్టావా? చేష్టాలతో బాధ పెట్టావా? ఏ విధముగా అయితే నువ్వు బాధ పెట్టావో, బాధ పెట్టిన వారి ఎడల నువ్వు కరుణ చూపించు, కనికరాన్ని చూపించు. అదిగో నీతిని న్యాయమును అనుసరించు. ఇంతవరకు అవినీతి చేశావు, దుర్నీతి చేశావు. ఇక అవినీతి దుర్నీతి నీలో ఉండకూడదు. అన్యాయము చేశావు, అక్రమం చేశావు. ఇక అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు. నీతి న్యాయములు కలిగి నీవు నడుచు అని చెప్పి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, నీ పాపములను నువ్వేం చేయాలా? మానేయాలన్నాడు. ఏమన్నాడండి? పాపాన్ని మానేసేయమన్నాడు. క్షేమము కలగాలి అంటే, నీకును నీ ఇంటి వారందరికీ క్షేమము కలగాలి అంటే, నీ కలిగిన సమస్తమునకు క్షేమం ఉండాలి అంటే, నీ నగరిలో క్షేమం ఉండాలి అని కోరుకుంటే, నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు మానేయాలి. నీ పాపాన్ని మానేయాలంతే. రాజా జాగ్రత్త, పశువు వలె గడ్డి వేసే రోజులు రాబోతున్నాయి. కొమ్ములు మొలిచే రోజులు రాబోతున్నాయి. జనముల చేత తరమబడే రోజులు రాబోతున్నాయి. చివరికి అడవిలో నివసించే రోజులు రాబోతున్నాయి. కనుక నీ పాపాన్ని విడిచిపెట్టావా? సరే సరి. నీతి న్యాయం అనుసరించావా? సరే సరి. బాధ పెట్టిన వారి ఎడల కనికరాన్ని చూపించావా? సరే సరి. లేకపోతే ఆ చెట్టు ఏ విధంగా కూలిపోయిందో, ఆ చెట్టు ఏ విధంగా నరికి వేయబడిందో, ఆ చెట్టు ఏ విధంగా నాశనమైపోయిందో, నీవు నీ రాజ్యం అలా అవుతుంది. జాగ్రత్త సుమి అని దానియేలు తన దర్శన భావాన్ని తెలియపరిచాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, వాతావరణాన్ని అనుకూలపరిచి నన్ను తీసుకొని వచ్చి నన్ను నిలబెట్టి నా నోట ఈ మాటలు పెట్టి నీతో మాట్లాడుతున్నాడంటే దేవుని మనసులో ఏదో నీ మీద ఉంది. నీకు క్షేమము కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు క్షేమముగా బ్రతకాలని, క్షేమ భాగ్యములు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ క్షేమం ఎవరు తీసివేయకూడదని ఆశిస్తున్నాడు. నీ క్షేమం ఎవరి ఇంటికి దాటిపోకూడదని అని కోరుకుంటున్నాడు. అయితే ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఏమిటంటే, నీ పాపాన్ని నువ్వు మానేయాలి. నీ పాపాన్ని మానివేయాలి. ఈ రాత్రి నువ్వు ఏ పాపములో ఉన్నావు, ఏ పాపము చేత పట్టబడ్డావు, ఏ పాపము చేత ఎడవబడ్డావు, ఏ పాపము చేత నడిపించబడుతున్నావు, ఏ పాపాన్ని పాయసంలాగా పానం చేస్తున్నావు, ఏ పాపాన్ని పెంచి పోషించి పెద్ద చేస్తూ ఉన్నావు. నీ ఇంట్లో ఏ పాపం, నీ ఒంట్లో ఏ పాపం, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు ఏ రహస్యమైన పాపపు ఊబిలో పడిపోయి ఉన్నారు. ఈ రాత్రి నా యేసు చెబుతున్నాడు, నీ పాపాన్ని నువ్వు మానివేయాలి. ఇంతవరకు ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియకుండా తిరుగుతున్నాను అనుకుంటున్నావేమో. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను చిక్కులో పడేస్తుంది, చుక్కలు చూపిస్తుంది, నలుగురు నిలబెడుతుంది, నవ్వుల పాలు చేస్తుంది, నీ బ్రతుకుని బజారు పాలు చేస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి నీ పాపమును గనక నువ్వు మానగలిగితే, నీ పాపాన్ని గనక నువ్వు విడిచిపెట్టగలిగితే, త్రాగుబోతాడుగా ఉన్నావా? త్రాగుడు మాను. పేకాటగాడిగా ఉన్నావా? పేకాట మాను. అక్రమ సంబంధాల మధ్యలో తిరుగుతున్నావా? అక్రమ సంబంధాలు మాను. వ్యభిచారపు కోపంలో ఉన్నావా? వ్యభిచారాన్ని మాను. సినిమాలు చూడు తిరుగుతున్నావా? సినిమాలు మాను. టీవీల ముందు కూర్చొని గుట్టుకలు మిగుతున్నావా? టీవీలు మాను. అబద్ధాలు మాను. కొంపలు గురి చేయడం మానేసేయి. పచ్చని కాపురాలు నిప్పులు పోయడం మానేసేయి. అక్కడ సంగతులు ఇక్కడ సంగతులు అక్కడ చెప్పి ఎన్ని కుటుంబాల్లో చిచ్చులు పెట్టేయడం మానేసేయి. ఇంతవరకు తెలుసో తెలియక చేసావు, సరదా కోసం చేసావేమో, మంచోడు అనిపించుకోవడానికి ఏదో చేసుకుంటూ వచ్చావేమో, జనాలను చెడ్డోళ్ళు చేసి నిన్ను మంచోడిగా చేసుకోవడానికి ఇతరుల మీద లేనిపోని అని అంటగట్టుకుంటూ తిరుగుతా వచ్చావేమో.
దేవునికి విరోధమైన ఏ కార్యం, దేవునికి అసహ్యమైన ఏ కార్యం, దేవుని దృష్టికి నీచముగా ఉన్న ప్రతి కార్యాన్ని మానివేయి. ఎంతకాలం మానేయకుండా వదలలేకపోతున్నానండి, చూడలేకుండా పోతున్నానండి, వెళ్ళలేకుండా పోతున్నానని చెప్పి తిరుగుతా కూర్చుంటావు. ఎన్ని సంవత్సరాలు నీ కొరకు సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నా కూడా నీ బ్రతుకులో మార్పు లేకపోతే ఎలాగా? జీవితంలో మార్పు లేకపోతే ఎలాగా? పాపాన్ని మానివేయలేని పరిస్థితులు ఎందుకున్నాయి? అందుకని పాపము మానివేయలేని కన్నులు ఉన్నాయంట. అందుకని కొంతమంది పాస్టర్ గారండి, చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను, చూస్తున్నానయ్యా. వినకూడదు అనుకుంటూనే ఉన్నాను, వింటున్నానయ్యా. మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడుతున్నానయ్యా. ఆ కొంపకు పోకూడదు అనుకుంటూనే నా కొంప చూడు తిరుగుతున్నానయ్యా. ఈ పని చేయకూడదు అనుకుంటూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నానయ్యా. మానలేకపోతున్నావేమో, మోసాలు చేయడం మానలేకపోతున్నావేమో, అబద్ధాలు ఆడడం మానలేకుండా పోతున్నావేమో, దొంగతనాలు చేయడం మానలేకుండా పోతున్నావేమో. ప్రేమైన సహోదరులారా, నీ అవిధేయత, నీ అతిక్రమం, నీ అపవిత్రత, నీ అజ్ఞానం, నీ అవివేకం ఈ రాత్రి అది మానివేయగలిగితే నా దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. కొడుచబులు గట్టిగాను. నీ పాపమును విడిచిపెట్టిన రోజున, నువ్వు పాపాన్ని మానివేసిన రోజున క్షేమము నీ వెంట బయలుదేరుతుంది. అందుకే కీర్తనాకాడు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపా క్షేమాలే వెంట వచ్చుచున్నాయి అంటాడు. యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? కొందరి పాపాలు వాళ్ళ ముందున్నాయంట, మరి కొందరి పాపాలు వాళ్ళ వెనక బాడిగట్లాగా వస్తున్నాయంట, కొందరి పాపాలు ఇరు పక్కల ఉన్నాయి అంటాడు. కీర్తనాకాడు అంటాడు, కృపాక్షేమములే నా వెంట. నీ వెంట పాపాలు పడుతున్నాయా? నీ వెంట కృపాక్షేమాలు వస్తున్నాయా? కృపాక్షేమములతో నడిపించబడగలుగుతున్నావా? ఈ రాత్రి నీ పాపాన్ని మానివేయి, మారు మనస్సు పొందు. ఎంతకాలము చెడుతనముతో ఉంటావు, ఎంతకాలము దుర్నీతి బంధకాలతో బంధించబడి ఉంటావు, ఎంతకాలము చేదైన పైత్యముతో నింపబడి ఉంటావు. పాపాన్ని మానివేయి, మారు మనస్సు పొందు. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసు పొంది నీతి న్యాయములని అనుసరిస్తూ బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపుతూ ఉండు. నీ క్షేమం నీ గడప దాటిపోదు. కొడుచబులు గట్టిగాను. నీ ఇంటి గడప దాటిపోదు నీ క్షేమం. నీ క్షేమం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే, పాపము నీలోకి చొరబడింది అనుకో, క్షేమము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పాపం నీ ఇంట్లో ప్రవేశించింది అనుకో, క్షేమం నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకని సంఘములో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ పాపం ప్రవేశించకూడదు. బైబిల్ మీరు గమనించి చూడండి. జకర్యా పుస్తకం 13వ అధ్యాయం మొదటి 2 వాక్య భాగాలు ఒకసారి చూద్దామా? జకర్యా పుస్తకం 13వ అధ్యాయం మొదటి 2 మాటలు మనం చూద్దాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. కొడు చప్పలు గట్టిగా. జకర్యా పుస్తకం రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, పాపమును అపవిత్రతను పరిహారము చేయడానికి యెరూషలేము నివాసుల కొరకు, దావీదు సంతతి వారి కొరకు ఒక ఊట తీయబడును అని రాయబడింది. ఇర్మియా గ్రంథం రాయబడి ఉంటది, జీవజలపు ఊటనైన నన్ను అని. ఆ ఊట ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఊట ఎవరు? జీవజలపు ఊట ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అది. దావీదు సంతతి కొరకు,
యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట తీయబడుతుంది. ఎందుకంటే ప్రతి మనుషులో ఉన్నటువంటి పాపమును, ప్రతి అపవిత్రతను, విగ్రహముల ద్వారా కలుగుతున్న ప్రతి అపవిత్రతను తీసివేయడానికి, కొట్టివేయడానికి ఒక ఊట తీయబడుతుంది. ఆ ఊట ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్ముని ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు. సశరీరుడుగా ఒక ఊట తీయబడింది. 33.5 సంవత్సర కాలం ఇదే భూమి మీద జీవించి చివరి 3.5 సంవత్సర కాలం సువార్తను ప్రకటించి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ఎందుకని శిలువలో ఎందుకు వేలాడాడు? 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద ఎందుకు కొట్టబడ్డాయి? 3 మేకులు ఎందుకు కొట్టబడ్డాయి? తల మీద ముల కిరీటం ఎందుకు పెట్టబడింది? శరీరం అంతా కూడా నాగలి చేత భూమి దున్నబడినట్లుగా ఆయన శరీరం అంతా ఎందుకు దున్నబడింది? శరీరంలో ఇంకా రక్తము లేదు, నీళ్ళే ఉన్నాయి అన్నంతగా ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రక్తాన్ని చిందించాడు? ఎందుకు తెలుసా? నీలో ఉన్న పాపమును, నాలో ఉన్న పాపమును, నీలో ఉన్న అపవిత్రతను, నాలో ఉన్న అపవిత్రతను విగ్రహముల ద్వారా తెలుసో తెలియకో మాట్లాడని వాటిని, వినని వాటిని, చూడని వాటిని మొక్కుతున్నావే, ఆ విగ్రహముల ద్వారా కలుగుతున్నటువంటి ప్రతి అపవిత్రతను తీసివేయడానికి, తొలగించడానికి, పాపాన్ని పరిహారము చేయడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం కలుగో చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. కూడా చెప్పులు గట్టిగాను. యేసయ్య లోకానికి వచ్చాడు, నీ పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు, యేసయ్య కులాన్ని స్థాపించడానికి రాలేదు. చాలా మంది తెలియని వాళ్ళు, అమాయక ప్రజలు, తెలియని అమాయకపు గుంపు ఏమనుకునే మాట ఏమిటయ్యా అంటే మతాన్ని స్థాపించడానికి వచ్చాడేమో, కులాన్ని స్థాపించడానికి వచ్చాడేమో అని. యేసయ్య కులానికి గోత్రకి కర్త కాదు. ఆయన మతానికి సంబంధించిన వాడు కాదు. మతమే లేదు, మనుషులు పెట్టుకున్నది మతం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. కొడుచుబులు గట్టిగా. యేసయ్య అందరి వాడు, అందరికి సంబంధించిన వాడు, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువ రక్తాన్ని కార్చాడు. ఆయన శిలువలో మరణించాడు. ఆయన ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములను కడిగి వారిని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపములను కడుగుతుంది. ఎంతటి ఘోర పాపినైనా కడుగుతుంది, ఎంతటి దుర్మార్గునైనా క్షమించగలుగుతుంది యేసు రక్తం. ఘోరమైన పాపివే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, నీచుడివే కావచ్చు, నువ్వు చేయని దుర్మార్గపు పనులు ఏవి కూడా లేకుండా పోవచ్చు. నన్ను కూడా క్షమిస్తాడా యేసయ్యా, నన్ను కూడా క్షమిస్తాడయ్యా అని అనొచ్చు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు నా యేసయ్య. నా యేసు రక్తం పవిత్రమైనది, నా యేసయ్య రక్తం అమూల్యమైనది, నా యేసయ్య రక్తం నిష్కలంకమైనది. నా యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు. మనిషి పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోతూ, ఆ పాపములను వచ్చి జీతం మరణం, ఆ మరణం అగ్ని ఆరని పురుగు చావని నరకములోకి, యమగుండములోకి మనుషులు లాక్కుని వెళ్ళిపోతుంటే, పాపాత్ములందరినీ పట్టుకోవడానికి పాతాళం గొప్పగా ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉంటే, పాతాళములోకి ప్రజల్ని వెళ్ళనివ్వకుండా పరలోకం వైపు తీసుకొని వెళ్ళడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. ఆయన రక్తము చేత ఎవరైతే ప్రభువా నేను పాపిని అని నోటితో ఒప్పుకొని యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నీ హృదయములో గనుక నువ్వు విశ్వసించగలిగితే నీకు రక్షణ దయచేయగలిగిన వాడు నా యేసయ్య. అందుకని నీ పాపాలు మానాలి, నీ పాప నుంచి విడుదల పొందాలి అనుకుంటే యేసుక్రీస్తు రక్తమే శరణం. కొడుచబలు గట్టిగాను. ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలి అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, పుణ్య స్నానాలు చేసిన,
అన్నదానాలు చేసినా, భూదానాలు చేసినా, గోదానాలు చేసినా, ఎండాకాలం అయితే చలివేంద్రాలు పెట్టిన, చలికాలం వస్తే టీలు పెట్టిన, ఒకవేళ చివరికి కన్యాదానమే చేయడం ప్రారంభించిన, ఎన్ని పుణ్య స్నానాలు చేసినా, ఎగిరెగిరి కొట్టినా, మునిగినా, ఎన్ని నిలువు దోపిడ చేసుకున్నా, ఉన్న జుట్టే పోగొట్టుకున్నా, నీ పాపాలు పోవు. పాపాలు పోవాలంటే యేసే శరణం. కొడు చప్పలు గట్టిగాను. యేసుక్రీస్తు ఒక్కడే నీ పాపములను క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్ అంటుంది ఆయన సుచరిత్ర గల దేవుడు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలు కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు, దేవుడని చెప్పడానికి యోగ్యుడు, సాగిలపడి నమస్కారము చేయడానికి సరిపోయిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఒకడే. కొరసబలి గట్టిగా ప్రభువుకి. ఆయన నీ పాపాలు పోగొట్టగలిగిన వాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు. నీ పాపములు నీవు మానివేయగలిగితే, క్రీస్తు రక్తము చేత నీ పాపాలు కడిగి వేసుకోగలిగితే, బాప్తిస్మము ద్వారా నీ పాపములను పాతి పెట్టగలిగితే, క్షేమము నీ వెంట బయలుదేరుతుంది. క్షేమం నీ వెంట బయలుదేరుతుంది. నీకున్న క్షేమం ఇక మీదట నీకే ఉంటుంది. కొడు సభలు గట్టిగా. నీ క్షేమాన్ని ఎవరు దొంగిలించరు, నీ క్షేమాన్ని ఎవరు దోచుకొని పోరు. ఎందుకంటే వాడు దొంగ. ఎవడోడు? సాతాను. వాడు దొంగ. వాడి పని ఏంటి? దోచుకొని పోవడమే, దోచుకొని పోవడమే. నీ దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన వాటిని దోచుకొని పోతుంటాడు, దోచుకొని పోతు దొంగవాడు. అందుకని ఆ దొంగ చేతిలో నీ క్షేమము దోచుకొని పోకుండా నీ క్షేమం ఇక మీదట నీకే ఉండాలి అంటే ఓ పాపమును మానాలి. ఎందుకంటే పాపము వాడిది, పవిత్రత యేసయ్యది. కొడు సభలు గట్టిగాను. పాపము సాతానిది, పవిత్రత యేసయ్యది. పవిత్రత ఉంటే నీకు క్షేమం ఉంటుంది, పాపం ఉందంటే నీకు క్షామం ఉంటుంది. అందుకని రాజా, నీకు వచ్చిన దర్శనం ఉందే, ఆ చెట్టు నీవేనయ్యా. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా, నేను చెప్పేది నీకు యోచనగా ఉంటుంది అనుకుంటా, నీకు అంగీకారంగా ఉంటుంది అనుకుంటున్నా. నేను నీకు క్షేమము కలగాలి అని కోరుకుంటే పాపం మానేసి. గర్విస్తున్నావేమో. నెబుకద్నెజరు చేసిన పాపం ఏంటంటే గర్వం ఎక్కువ. అయ్యగారికి ఏం ఎక్కువ? గర్వం. గర్వం. ఆ గర్వమే గడ్డి మేసినట్టు చేసింది, ఆ గర్వమే కొమ్ములు మొలిచేటట్టు చేసింది, ఆ గర్వమే పశువులాగా మార్చింది, ఆ గర్వమే అడవిలోకి దరిమేసింది. గర్వించకూడదు, అతిశయపడకూడదు. పాపమును మానమన్నాడంటే నెబుకద్నెజరు చేస్తున్న పాపం ఏంటి అంటే గర్వం. మనసులో గర్విస్తాడు, అతిశయపడతాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, అతిశయపడడానికి మన దగ్గర ఏమీ లేదు. మనము జీరో. మనం ఎవరండి? ఆయనే మన హీరో. మనము జీరో. మన దగ్గర ఏముందండి అతిశయపడడానికి, గర్వించడానికి? మన దగ్గర ఏముందండి? ఒట్టివారము, మట్టివారము, ఓటికొండ లాంటి వారు, మిన్నల లాంటి వారం, సచ్చిన కుక్క వంటి వారం, సాగిపోయే నీళ్ళ లాంటి వాళ్ళం, అంతలో కనబడి అంతలో మాయమైపోయి మెరుపు లాంటి వాళ్ళం, నీటి మీద బయలుదేరుతున్న నీటి బుడగ లాంటి వాళ్ళం. మనం ఏ పాటి వారు? మనం ఏది చూచుకొని అతిశయపడుతున్నావు? డబ్బుందని అతిశయపడుతున్నావా? జ్ఞానం ఉందని గర్విస్తున్నావా? ఆస్తులంతస్తులు ఉన్నాయని గర్విస్తున్నావా? అధికారాలు, పదవులు ఉన్నాయని గర్విస్తున్నావా? శారీరక రీతిగా ఏది చూచుకొని గర్విస్తున్నావు? యోబు కూడా ఆ రోజు సాయంకాలం వరకు కోటీశ్వరుడే, తెల్లారికి రోడ్డు మీద కూర్చున్నాడు. అర్థమైందమ్మా? ఆ రోజు సాయంకాలం వరకు కోటీశ్వరుడే, అదృష్టవంతుడే. తూర్పు దిక్కున ఎంత దూరం పోయిన ఏమంటున్నారు? యోబు అదృష్టవంతుడండి, పట్టుకుందల్లా పసిడి అవుతుందండి, పెట్టిందల్లా నేతలు పడిపోతుందండి. అబ్బో అదృష్టవంతుడు. తెల్లారి ఎక్కడ కూర్చున్నాడు? శరీర సంబంధమైన వాటిని చూసుకొని గర్విస్తున్నావేమో, జాగ్రత్త. ఆత్మీయులారా, ఆత్మ సంబంధమైన గర్వం కూడా ఉండకూడదు. నేను మంచి ప్రార్థనాపరుణ్ణి, నేను విశ్వాస వీరుణ్ణి, నేను పరిశుద్ధుని,
నా అంతటి ఆటగాడు లేడు, నా అంతటి పాటగాడు లేడు, నా అంతటి ప్రసంగికుడు లేడు, నాలాంటి వరాలు కలిగిన వాళ్ళు లేడు. నేను టచ్ అంటే పడిపోతారు, కోటి ఇసిరేత్త పడిపోతారు, ఉమ్ము ఊతే పడిపోతారు, కొబ్బరిని జలితో పడిపోతారు, నాలాంటి లేడు అనుకోవద్దు. ఆత్మీయ గర్వం కూడా పనికిరాదు. బైబిల్లో చూడండి, అసలు మొట్టమొదటి పడిపోయినాడు దేంతో పడిపోయాడు? మనసులో గర్వించే పడిపోయాడు. చెప్పాక నెబుకద్నెజరు కూడా గర్వించే గడ్డి మేసాడు, కొమ్ములు మొలిచాయి, గర్వించిన వాడికి పురుగులు పట్టే. అతిశయపడడానికి మనకి ఏమి లేదు, మన అతిశయం అంతా యేసుక్రీస్తులోనే. కొడుచబులు గట్టిగాను. ఏది దేనిని బట్టి అతిశయపడకూడదు? గర్వం మహాపాపం, మహాపాపం. అందుకని గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పడిపోవడానికి ఒక కారణం ఏమిటయ్యా అంటే గర్వం. యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు 3 విషయాలు. ఒక సేవకుడు పతనమైపోతున్నాడంటే, సేవకుడే కాదు, ఒక విశ్వాసి కూడా పతనమైపోతున్నాడంటే 3 కారణాలు. 1 గర్వం, 2 ధనాపేక్ష, 3 స్త్రీ లేక పురుషుడు. దీన్ని బట్టే పడిపోతున్నారు అందరూ. బైబిల్లో కూడా పడిపోయిన వాళ్ళందరూ దీనికే పడిపోయారు. గొప్ప గొప్ప భక్తులు కూడా ఉజ్జియా ఎంతటి వాడండి? దేవుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందుకున్నవాడండి. ఇస్కి ఎంతటి గొప్పవాడండి? దావీదు ఎంతటి వాడండి? అలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాలలో పడిపోవడానికి, పతనమైపోవడానికి, నాశనమైపోవడానికి, తెగులు రావడానికి, రోగాలు రావడానికి, ఉన్న వాటిని పోగొట్టుకోవడం కారణం ఏంటి? గర్వం. కొందరు ధనాపేక్ష, కొందరు స్త్రీ వ్యామోహాలు, కామం, మరికొందరు గర్వం. వీటితోనే చాలామంది పడిపోయి క్షేమాన్ని పోగొట్టుకున్నారు. అందుకని అయ్యగారు నెబుకద్నెజరు, ఆ చెట్టు నీవేనయ్యా, కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని గర్వించకుండా తగ్గించుకో. శారీరక గర్వం ఉండకూడదు, ఆత్మీయ గర్వము ఉండకూడదు. మీరు చూడండి, చదువుకున్నారు కదమ్మా, మీరు చదువుకునే ఉంటారులే. ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు, 26 అనుకుంటా, నాకు కూడా గుర్తుంది, పర్వాలే. ఏ నుండి జెడ్ వరకు అంటే చదువు మానేసి చాలా కాలం ఎందుకు అందుకు చెప్తున్నా. 28 సంవత్సరాలు అయింది చదువు మానేసి. ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు ఉన్నాయి కదండి. ప్రతి అక్షరాన్ని ఇంటికి వెళ్ళి మీరు రాసుకొని చూడండి. ఒకటి ఇటు పక్క తిరిగి ఉంటే ఇంకోటి ఇటు పక్క తిరిగి ఉంటుంది, ఇంకోటి ముందు పడిపోయి ఉంటే ఇంకొకటి వెనక పడిపోయేది, ఒకటి ఇటు పక్క వాలిపోయి ఉంటే ఇంకోటి మెలికి తిరిగి ఉంటుంది. ఒకటి మాత్రం ఎట్లుంటుంది? అది ఏంటది? ఐ అంటే నేను 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 అనే మాట వచ్చిందంటే నాశనానికి దగ్గర ఉన్నావు అని అర్థం. నేనంటే ఏమనుకున్నావు? నేనంటే ఏమనుకున్నావు? నేను లేకపోతే, నేను రాకపోతే, నేను చేయకపోతే, నేను నేను అన్నావు అనుకో, గుర్తుపెట్టుకోవాలా, వీడు పోతున్నాడు పాతాళానికని. మనం ఎంత చేసిన దేవుని కృప ద్వారా జరగాలంతే. నా ద్వారా నేను 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 అనకూడదు. అందుకే చూడు నిక్కి నిలబడుతుంది అది. ఇటు వంగమంటే వంగను, నేను నేను. అందుకే కొంతమంది అంటారు నేను నిప్పుని, నేను ఫైర్ అంటూ ఉంటారు కొంతమంది. ఆ ఫైర్ ఆర్పేయడానికి ఇలాంటి గాల్లో వస్తుంటాయమ్మా. ఇలాంటి గాళ్ళన్నీ వచ్చేది దేనికంటే ఫైర్ ఆర్పడానికే, ఇంకా తగలబెట్టడానికే. వద్దు, మనకి ఎంత కలిగి ఉన్నా, అందుకంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అన్నీమనికి ఉంటుంది అంతే. ఎన్ని తలాంతులు ఉన్నా, ఎన్ని టాలెంట్లు ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, అన్నీ ఉన్న ఇస్తరాకు ఎట్లుంటుందండి? అనిగి మనిగి ఉంటుంది. ఒక్కటి ఉందనుకోండి, ఎగిరి పడింది. ఇంకా నన్ను చూడు, ఫేస్బుక్లో చూడు, యూట్యూబ్లో చూడు, ట్విట్టర్లో చూడు, వాట్సాప్లో చూడు, నన్ను చూడు. ఎంతకాలం ఎగిరిద్దండి? ఎగిరి ఆ మధ్య ఆ పిల్లడు కనపట్లేదే, అప్పుడు ఎగిరాడే, ఇప్పుడు కనపట్లేదే. ఎడిపోయిన అడ్రస్ లేదు, తెగిపోయిన గాలిపడాలో కొట్టుకొని పోవడమే. అందుకని ఎగరొద్దమ్మా, ఎగరొద్దు. ఏమవ్వాలి? మనం ఎంతవరకు తగ్గించుకోవడానికే ఇష్టపడాలి. దైవ సేవకులు యేసన్న గారికి లేని టాలెంట్ ఏముందండి? ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించి
ఈయన హోసన్న మినిస్ట్రీస్ మహావృక్షంగా మారి ఈ రోజున అనేక మంది సేవకులు, అనేక మంది లక్షలాది విశ్వాసులు, ఇంకా అనేక మంది అనుసంధానంగా ఉండి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఇంతగా ఉందంటే దానికి కారణం ఎవరు? దైవ సేవకులు యేసన్న గారి ద్వారా దేవుడు చేసిన కార్యం కదా. ఆయన మేము కళ్ళ ముందు చూస్తూ పెరిగిన వాళ్ళమి. ఏ రోజు కూడా ఆయన గర్వించినట్టుగా కానీ ఆయనలో గర్వం కనపడినట్టుగా ఈరోజు మేము ఇంతవరకు కాదు కదా, బతికినంత కాలం మేము చూడలేదు. అందుకే అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే అందరికీ మాదిరిగా పెట్టాడు. కూడా సభలు గట్టిగా ఇంకొంచెం గట్టిగా కొట్టండి. చపాతీలు చేస్తున్నారట, జొన్న రొట్టెలు చేస్తున్నారు షుగర్ పేషెంట్లకి. కొంచెం గట్టి కొట్టు. అందుకే నీ క్షేమము కలగాలి అంటే చెప్పాలి, ఒకటి ప్రార్థన చెయ్యాలి. రాసుకో, క్షేమము కలగాలంటే ఒకటి ప్రార్థన చెయ్యాలి. రెండోది క్షేమము కలగాలంటే పాపము మానాలి, చేయాలి, మానాలి. ఇంకొక మాట కూడా చెప్తా, కూడా సభలు గట్టిగా. నాకు సరిపోలే మీ సపోర్ట్లు ఏందో. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి, ఈ చివరి మాట చెప్పి ఇచ్చేస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. ఫిలిప్పీ సంగమా, మీకు సంగతి రాయాలనుకుంటున్నా, నేను మీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి పాస్టర్ గారు? మీరు క్షేమముగా ఉండాలి, మీ ఆత్మీయ జీవితం క్షేమముగా ఉండాలి, మీ కుటుంబ జీవితం క్షేమముగా ఉండాలి, మీరు కలిగినవన్నీ క్షేమముగా ఉండాలి. మరి క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయమంటావు పాస్టర్ గారండి అంటే పౌలు ఎంత చక్కగా రాస్తారంటే, ప్రభువునందు మీరు ఆనందించండి. అదే పత్రికలో 4వ అధ్యాయం అంటాడు మరలా ఏమని? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, అదే ప్రభువునందే ఆనందించండి. మీరు ఎంతగా 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 ప్రభువునందు ఆనందిస్తూ ఉంటారో, ప్రభువులోనే మీరు ఆనందిస్తూ ఉంటారో, ప్రభువులోనే ఆనందిస్తూ ఉంటారో, ప్రభువులో ఎంతగా మీరు ఆనందిస్తారో అంతగా మీకు ఏం కలుగుతుందండి? క్షేమము కలుగుతుంది అంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకో, అమ్మ నీ ఆనందానికి రహస్యం ఏంటమ్మా, నీ సంతోషానికి రహస్యం ఏంటి అని అడిగామనుకో, బాగా చూసుకునే మా ఆయన సంపాదించినంతా తీసుకొచ్చి పైసా కూడా ఖర్చు పెట్టకుండా నా చేతులు పెడతాడయ్యా, నా అంతకన్నా ఆనందం ఏం కావాలయ్యా? ఏం మాట్లాడేంటండి? అంతకన్నా ఆనందం ఏం కావాలయ్యా? ప్రేమగా చూసుకునే భార్య, రాక్షసి కాకుండా, గయ్యాలి కాకుండా, వాతలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టాడని చెప్పకుండా, నిర్భయ చట్టం కేసు పెట్టకుండా ఉంటుంది నా భార్య. అలాంటి భార్యను కలిగి ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని భర్త నాకున్నాడయ్యా. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిలుచుంటాడు. చూడడానికి ఎంత భారీ ఆకారం లాగున్నా కంటి సూపుతో సైగ చేస్తే పిల్లిలాగా పోవాలా తోక ముడుచుకొని. దేవుని దయ వల్ల అలాంటి ఏం లేకుండా చేశాడు దేవుడు మాకు. దేవుడు మంచోడు. కొడుసాబు దేవుడు మంచోడు. ఇప్పుడు ఏం కొట్టుకుని ఏం చేస్తారు ఇంకా అయిపోయిన తర్వాత? ఇప్పుడు ఏం చేయగలుగుతారులే. దేవుడు చాలా మంచోడు. కొంతమంది తప్పించాడంటే ఏదో ప్రణాళిక ఉంటుంది. కొంతమంది నేను చూస్తూనే ఉంటాను, అబ్బో అసలు మామూలు కదా, వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయి ఉంటారు. ఏంటి వాళ్ళంటే మిగతా వాళ్ళందరూ భయపడతారు, ఇంటికో తీ మనిషి భయపడతారు. కంటికి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చంట అంతే వెళ్ళిపోతాడు. 100 మంది సమాధానం చెప్పిపోతారు బయట. ఈ మనిషి అలాంటి 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 భార్య ఏమంటది?
సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్లో ఉండే నా భర్త నాకుంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది? డబ్బులో ఆనందాన్ని వెతుకుతున్నావా? వస్త్రాలలో ఆనందాన్ని వెతుకుతున్నావా? బంగారంలో ఆనందాన్ని వెతుకుతున్నావా? లోకములో ఆనందాన్ని వెతుకుతున్నావా? ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన విశ్వాసి పరలోక పురమునకు చేర్చబడాలి. నా పౌరసత్వం పరలోకములో ఉంది, నేను భూలోకములో ఒక పరదేశిని, యాత్రికుణ్ణి, నేను పరలోకానికి సంబంధించిన వాడని అనుకుంటున్నాడే, ఆ వ్యక్తి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిల్చున్నా, ఏ పని చేసినా కూడా అతను ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించేవాడై ఉండాలి. కొడు చెప్పులు గట్టిగా, ప్రభువునందు ఆనందించేవాడై ఉండాలి. నీ ఆనందం యేసయ్యలో కనబడాలి, నీ సంతోషం యేసయ్యలో కనబడాలి. ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావు? నా యేసయ్య వలన. ఉద్యోగం వచ్చిందన్న సంతోషమా? కాదు 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 యేసయ్యను కలిగి ఉన్న సంతోషం. కోట్ల ఆస్తుందన్న సంతోషమా? కాదు కాదు, కోట్ల కంటే విలువైన యేసయ్యను కలిగి ఉన్న సంతోషం. కార్లు, బంగ్లాలు ఉన్నాయన్న సంతోషమా? వాటికంటే ఘనుడైన యేసయ్యను కలిగి ఉన్నానన్న సంతోషం. ప్రభువునందు మనం ఎప్పుడు సంతోషించాలి, యేసయ్యనందే మనం ఎప్పుడు సంతోషించాలి. అందుకనే కీర్తనకాడైన దావీదు కూడా 21వ కీర్తనలు అంటాడు కదా, రాజు నీ బలమును బట్టి అతడు ఎంతో సంతోషిస్తున్నాడు, నీవు అతనికి కలుగచేసిన రక్షణను బట్టి అతడు ఎంతో ప్రహర్షించుచున్నాడు అంటాడు. ఈ రోజున నీవు ఎవరి యందు సంతోషిస్తున్నావు? ఫిలిప్పీ సంఘమా, నీకు క్షేమము కలగాలి అంటే, క్షేమముగా నువ్వు బ్రతకాలి అని కోరుకుంటే, నీ ఆత్మీయ జీవితం క్షేమకరముగా సాగాలని కోరుకుంటే ప్రభువునందే ఆనందించాలి, ప్రభువునందే ఆనందించాలి, ప్రభువునందే ఆనందించాలి. ఏమిటి ఆనందం? యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ ఆనందం. ఒకప్పుడు పాపములో, శాపములో, రోగములో, విగ్రహారాధన మధ్యలో శపితమైన జీవితంలో బతికావు. యేసయ్య కలువరి సిలువ రక్తం నీ మీద ప్రోక్షించబడింది. యేసయ్య మహిమగల సువార్త నీ దగ్గరికి వచ్చింది. ఆ మహిమగల సువార్త నీ మీద ప్రకాశించినప్పుడు యుగ సంబంధమైన దేవత నీ గుడ్డితనాన్ని కలుగ చేస్తే ఆ గుడ్డితనము తొలగిపోయింది. యేసు ప్రభు దేవుడని ఎరిగావు, నీ కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకున్నావు, ఆయన కార్చిన రక్తములో రక్షణ ఉందని తెలుసుకున్నావు, నీ పాపాన్ని ఒప్పుకున్నావు, యేసు రక్తంతో కడగబడి రక్షణ పొందావు. ప్రతిరోజు ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. కొడుచబడి గట్టిగాను, ఆ రక్షణ సంతోషాన్ని అనుభవించాలి. యేసయ్య నాకు ఇచ్చిన ఈ రక్షణ, లోకములు ఎవరికి లేని రక్షణ, పిఎంకి సీఎంకి లేని రక్షణ, కోట్లకు పడగలెత్తిన వానికి లేని రక్షణ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభువా, నేను ఏ పాటివానయ్యా, ఇంత విలువైన రక్షణ నాకు ఇచ్చావయ్యా అని ఆ రక్షణ ఆనందముతో ప్రతిరోజు మనం ఏమవ్వాలి? ఉప్పొంగుతూ ఉండాలండి. అది లేదు, ఇది లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, నిప్పు లేదు, ఏంటి నెత్తి మీద కొప్పు లేదని చెప్పేసి ఊరికనే మనం ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఏమున్నా లేకపోయినా నా యేసే రక్షణను బట్టి నేను సంతోషించాలి. అందుకే హబక్కుకు గ్రంథకర్త ఏమంటాడు? చేనిలోని పైరు చేతికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఒలివ చెట్లు కాయలు కాయకపోయినా, అంజురపు చెట్లు పూత పోయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నేను నా రక్షణకర్తని యెహోవా యందే ఆనందించుచున్నాను. ఒక రోజున నా కాళ్ళని ఆయన ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. కొడు చపలు గట్టిగాను. ఏమీ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, నా యేసుక్రీస్తు ప్రభుల వాడు నాకు ఇచ్చిన విలువైన రక్షణ, ఆ రక్షణ ఆనందముతో మనం ఎప్పుడు ఆనందించాలి. నువ్వు మోకరించినప్పుడల్లా, దేవుని సన్నిధిలో కనబడినప్పుడల్లా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యము కొరకు స్తోత్రమయ్యా అని ఆ రక్షణ గుర్చిన ఉత్సాహ సునాద గీతాలు పాడుకుంటూ రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. ఎంతమంది అనుభవిస్తున్నారండి? ఎప్పుడో రక్షణ పొందుకున్నామండి అని చెప్పుకొని ఆ రక్షణ ఆ రోజే వదిలేసి ఇప్పుడు తిరుగుతున్నావేమో నువ్వు.
రక్షణ ఆనందాన్ని ప్రతిరోజు మనం అనుభవించాలి. అందుకనే ప్రభువునందు ఆనందించడం అంటే ప్రభు ఇచ్చిన రక్షణలో ఆనందించడం. కీర్తనకారుడు దావీదేమంటాడు, మొదటి కీర్తనలోనే అన్నాడు ఏమని, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట చెప్పమ్మా నడవక, కూర్చోక, నిలువక అని. తర్వాత ఏమంటాడు, దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ఏం చేయాలంట, ధ్యానించుచు ఆనందించాలి. ధ్యానించుచు ఆనందిస్తూ ఉండాలంట. దేన్ని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని ప్రతిరోజు బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండాలంట. ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. మనం బైబిల్ చదవడమే మహాగగనం. ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనకు వచ్చేటప్పుడే అమ్మాయి బైబిల్ ఎక్కడ పెట్టావు అని చెప్పి బైబిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు బైబిల్ లేకుండా వచ్చారు. వాళ్ళు దరిద్రులు అన్నాలో ఏమన్నాలో తెలియదు. సినిమాకి వచ్చావో, పిక్నిక్ వచ్చావో, లేకపోతే సంతకు వచ్చావో తెలియదు. బైబిల్ లేకుండా వస్తున్నారు కొంతమంది. ఈ రోజు వరకు నా బైబిల్ నేనే పట్టుకుని వస్తా. మళ్ళీ దీనికి అసిస్టెంట్ అవసరం లేదు, మళ్ళీ పట్టుకోవడానికి అసిస్టెంట్ అవసరం లేదు. అందుకని నా బైబిల్ నేనే పట్టుకొని తిరుగుతుండే. ఎప్పుడు అన్న మీ అన్న ఏమవుతారంటే, దీన్ని పట్టుకున్నదే ప్రపంచమంతా నన్ను మోసిందిరా బాబు, ఇది లేకపోతే నాకు విలువ లేదు. నాకు విలువ తీసుకొచ్చింది బైబిలే. కొడు సభలు గట్టిగారు. మన బైబిల్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్, ఒక గాడిదే, భార్య భర్తలు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. బైబిల్ నేను మా చర్చిలో బైబిల్ లేకుండా ప్రార్థన చేయని ఎవరికి నేను మా చర్చిలో బైబిల్ లేకుండా వస్తే ప్రార్థన చేయను. వెళ్ళి బైబిల్ తెచ్చుకో, కారులో పెట్టాను అన్న, బండ్లో పెట్టాను, తెచ్చుకో, ప్రార్థన చేస్తా. బైబిల్ ఏది? భార్యకి ఇచ్చాను, గాడిదకి ఇచ్చా. ఆ గాడిద చేతిలో పెడతాడు, తెచ్చుకో, చేతిలో పట్టుకో. మందిరానికి వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని రావాలి, పట్టుకొని పోవాలి. పసి పిల్లలు కూడా బైబిల్ తీసుకొని రావాలా. పుట్టిన పిల్లలు కూడా మా వాళ్ళు బైబిల్ పట్టుకొస్తారు. బైబిల్ లేకపోతే అట్ట సినిమా పోతున్నావా, పిక్నిక్కి పోతున్నావా, బీచ్కి పోతున్నావా, ఎక్కడికి పోతున్నావు? బైబిల్ పట్టుకున్నావు అనుకో, ప్రార్థన పోతున్నాను అనుకుంటా. సెల్ ఫోన్ అయినా మర్చిపోతారు కానీ బైబిల్ మర్చిపోతారు అండి. బైబిల్ అయినా మర్చిపోతారు కానీ సెల్ ఫోన్ మర్చిపోరు మనోళ్ళు. ఇంతకన్నా దరిద్రులు ఇంకోటి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. సెల్ ఫోన్ మాత్రం మర్చిపోరు. ఒకవేళ అడావుడిగా సెల్ ఫోన్ మర్చిపోతే బస్సు ఆపి వెళ్ళి దిగి సెల్ ఫోన్ తెచ్చుకుంటారు. అదే బైబిల్ మర్చిపోయారు అనుకోండి, ఏమైంది రా అవుతుంది, అర్థము అయిద్దిలే. ఆ రోజు సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, ఇప్పుడు ఈ గాల్లో ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆ ధ్యానించుచునే ఏం చేయాలట? ఆనందించాలి. వాక్యం చదువుతూ సంతోషంగా వాక్యం చదవాలి. అందుకే కదా, అయ్యా నీ వాక్యం, నీ మాట వింటూ ఉండగా నా హృదయంలో ఏం కలుగుతుందంట? ఇర్మియా భక్తుడు అంటాడు కదా, నీ మాటలు వింటున్నప్పుడు, నీ మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటలు నా హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి అయ్యా. నీ మాటలు వింటూ ఉంటే, నీ మాటలు ధ్యానిస్తూ ఉంటే, నీ మాటలు చదువుతూ ఉంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేంట్లో ఆనందించాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించుచు ఆనందించాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదవాలి. సాయంకాలం పడుకొని పోయే ముందు బైబిల్ చదవాలి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూనే ఉండాలి. సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని చదవాలి. మరలా చెబుతున్నా నేను. ఒక మాట మీకు గుర్తుపెట్టుకోండి, గతంలో చెప్పినట్టున్నా, మళ్ళా చెబుతున్నా. నువ్వు సత్యలోపు, నువ్వు వినది కరెక్టే, నువ్వు సత్యలోపు, ప్రభువు వచ్చేలోపు ఒక్కసారన్నా పూర్తిగా బైబిల్ చదవమ్మా. ఓయ్యా, ఒక్కసారన్నా బైబిల్ చదవయ్యా. చిలక జ్యోతిష్యంలాగా మధ్యలో తీసి చదవగాకమ్మా. పొల్లలు పెట్టి బైబిల్ తీయగాకమ్మా. చక్కగా ఆది కాండం స్టార్ట్ చేసి
చక్కగా చదువుకుంటూ సంవత్సరం అయిపోయే లోపల ప్రకటన గ్రంథం ముగించేయి. మన వాళ్ళకి యూట్యూబ్లు చూసుకోవడానికి, ఫేస్బుక్ చూసుకోవడానికి వీడికి ఫేసే ఉండదు, మళ్ళీ ఒక బుక్ వీడికి తీక్షణంగా చూస్తే గేదెలు కూడా పాలియవు. మన వీడి ఫేస్కి మళ్ళీ ఒక బుక్ పెట్టుకొని ఆ ఫేస్బుక్లు చూసుకోవడం, ఆ యూట్యూబ్లు చూసుకోవడం, అవి చూసుకోవడమే కానీ బైబిల్ తీసి చదవడం తెలియదు కొంతమందికి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతి దినము బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం అనేది దేవుడు నీతో మాట్లాడడం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే అంతకన్నా ఆనందం ఏం కావాలండి నీకు? దేవుని స్వరం నీకు వినబడుతూ ఉంటే అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి నీకు? నువ్వు వాక్యము చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటా ఉంటే చాలదా? పాట కూడా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అంటారు కదా. ఆయన మాట మనకు చాలు కదా, ఆ మాట ద్వారా మనం ఆనందించాలి కదా. మూడవదిగా పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. దేంట్లో అండి? పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఆయన పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించరు అని. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒకవైపు దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి, మరొక వైపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆనందించాలి, మరొక వైపు ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఆనందించాలి, మరొక వైపు పరిశుద్ధాత్మలో ఆనందించాలి. అందుకని మారు మనసు పొందిన నీవు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మాని పొంది పరిశుద్ధాత్మతో నింపబడి మోకరించినప్పుడల్లా, ఆరాధన చేస్తున్నప్పుడల్లా, స్తుతించుచున్నప్పుడల్లా ప్రభువులో మనం ఆనందించాలి. అందుకే పౌలు గారు అంటాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందే మీరు ఆనందించండి. ఎంతగా నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తావో అంతగా నీ క్షేమం విస్తరిస్తుంది. కూర్చోబడి గట్టిగా, నీ సంఘము క్షేమము కలిగి ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటుంది? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సమాధానము కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘాలు ఎప్పుడు విస్తరిస్తాయి? సేవ ఎప్పుడు విస్తరిస్తుంది? పరిచర్య ఎప్పుడు విస్తరిస్తుంది అంటే ఆ సంఘములో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ ఆనందం ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవాలు సంఘాలు లేవనుకోండి, ఎక్కడ ఉన్నామమ్మ గొంగలంటే యేసుని దగ్గరే ఉన్నానంటది. సంవత్సరాలు పోయినా ఆ సేవలో ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఎందుకు విస్తరించట్లేదు? విస్తరణ ఎందుకు రావట్లేదు? క్షేమం ఎందుకు విస్తరించట్లేదయ్యా అంటే అక్కడ ఏం లేదయ్యా అంటే ఆత్మలో ఆనందించే వాళ్ళు లేరు, రక్షణలో ఆనందించే వాళ్ళు లేరు, ప్రార్థనలో ఆనందించే వాళ్ళు లేరు, వాక్యములు ఆనందించే వాళ్ళు లేరు. సన్మానాలు చేస్తే ఆనందం, పొగిడితే ఆనందం, శాలువాలు కప్పితే ఆనందం, పేరు పెడి పిలిస్తే అబ్బో నన్ను చూడు, నా సోగు చూడు అంటాడు. పేరు విలువలేదనుకో మూతు ముడుచుకొని పోతాడు. ఇంకా కనపడి ఇక కోటాల్లో. అది కాదు ఆనందం. మన ఆనందం ఏంటి? యేసయ్యలోనే. కొడుచొప్పులు గట్టిగాను, యేసయ్యను మించిన ఆనందం నీకు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, కోట్లకే పడగలెత్తినా కూడా దొరకదండి. కోట్ల రూపాయలు ఉన్నా, లగ్జరీ కార్లే ఉన్నా, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నా, యేసు లేని నీ బ్రతుకు అది శూన్యమే. యేసు లేని నీ జీవితం అది జీరోనే. నీ దగ్గర ఏమీ లేకపోయినా యేసుని కలిగి ఉన్నా నీవెవరో తెలుసండి? హీరోవే. కొడుచబులు గట్టిగాను. ప్రభువునందు ఆనందించండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, అన్య భాషలు మాట్లాడండి, దేవుని సన్నిధిలో మీరు కనబడండి. ఒక అభివృద్ధిలో కలుగుతుంది.
భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు? విస్తరింప చేసుకుంటున్నాడు. ఆ ఆనందంలో లేకపోతే ఎట్లాగా? ఉసూరుమంట వచ్చి బ్యాగులు పోగొట్టుకున్నలాగా, బస్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నలా కూర్చొని అటు పోతే ఎట్లాగా? ఒక ఆనందం, వాక్యం వింటున్నప్పుడు ఒక ఆనందం, పాటలు పాడుతున్నప్పుడు ఒక ఆనందం, ఆరాధన చేస్తున్నప్పుడు ఒక ఆనందం, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఆనందం. అది దేవునిలో ఉన్న ఆనందాన్ని, పరవశాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు నీ ప్రాణమునకు దేవుడు ఏం కలుగజేస్తాడండి? క్షేమాన్ని కలుగు చేస్తాడు. సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగా 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 గట్టిగా. కనుక ప్రియా సహోదరుడా, సహోదరి, చెప్పాలనుకుంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు. అందుకని 3 విషయాలు చెప్పాను. 1, ప్రార్థించాలి. 2, పాపాన్ని మానాలి. 3, ఆనందించాలి. బాగున్నాయి కదా 3 మాటలు ముచ్చటంగా? ప్రార్థించాలి, పాపాన్ని మానాలి, ప్రభునందు ఆనందించాలి. ఈ 3 అనుభవాలు ఏ సేవకునిలో ఉంటాయో, ఏ సంఘములో ఉంటాయో, ఏ పరిచర్యలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ వ్యక్తిలో ఉంటాయో వారికి క్షేమము కలుగునుగాక. నీవు క్షేమము నొందిన దానవుగా ఉందువుగాక. క్షేమ భాగ్యములతో నింపబడుదువుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. నీకును నీ కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునుగాక. మితిలేని క్షేమము కనుగునుగాక. క్షేమ భాగ్యములు కలుగు ఉందుగాక. నది వలె క్షేమము మీ జీవితంలో ప్రవహించునుగాక. వాగ్దానం ఇస్తున్నాడు. నేనే మీకు రాజకీయ నాయకులు కాదు ఇచ్చేది క్షేమం, ప్రభుత్వాలు కాదు ఇచ్చేది క్షేమం, అధికారులు కాదు ఇచ్చేది క్షేమం, డబ్బు కాదు ఇచ్చేది క్షేమం. నా యేసయ్య నీకు క్షేమాన్ని ఇవ్వాలి. ఎందుకంటే క్షేమానికి ఆధారం ఆయన ఒక్కడే. కొడు చొప్పులు గట్టిగాను. క్షేమానికి ఆధారం ఆయన ఒక్కడే. ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే పంచగలడు, ఆయన మాత్రమే చేయగలడు. ఇలాంటి క్షేమం నాకు కావాలి అని కోరుకుంటే ఇక మీదట ప్రార్థన చేయడం ఆరంభించు. క్షేమము కావాలి అని కోరుకుంటే పాపాన్ని మానివేయడం ప్రారంభించు. క్షేమము కావాలి అని కోరుకుంటే ప్రభునందు ఆనందించడం ప్రారంభించు. ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పరిచర్యకి, నీ గ్రామానికి, నీ ప్రాంతానికి, నీ కలిగిన సమస్తమునకు నా యేసునాథుడు క్షేమము కలుగా చేయును గాక. ఈ మాటలు నా యేసయ్య మీ హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.